Is my board is visible to you, friends? Yes, Board sir. okay, fine. కనిపిస్తుంది. సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాలిటీలో మనం చూస్తే జనరల్గా ఇది ఒక సర్వర్ యాక్చువల్ అనుకుంటే. దిస్ ఇస్ వన్ సర్వర్. సో ఈ సర్వర్ అనేది మనకి పూర్తి స్థాయిలో పనిచేసేయాలంటే ఫస్ట్ ఈ సర్వర్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు. ఈ సర్వర్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు. ఆ వ్యక్తి పేరే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సర్వర్స్ లో లేకపోతే మనం ఈ సర్వర్ తోటి పనిచేయలేం. ఎస్. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఎలా ఉపయోగిస్తాం, ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు జనరల్ గా ఎప్పుడైనా సరే ఒక సర్వర్ ఇది అనుకుంటే, ఈ సర్వర్ లో ఒక ఓఎస్ ఉంటుంది అనుకుంటే, సో ఆ ఓఎస్ ఇట్ మైట్ బి ఎస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు మార్కెట్ లో. అది లైనెక్స్ ఓఎస్ అవ్వచ్చు, ఎస్. అది విండోస్ ఓఎస్ అవ్వచ్చు, ఎస్. అది ఎస్ మ్యాక్ అవ్వచ్చు, మ్యాక్. అది ఐబిఎం ఏఐఎక్స్ అవ్వచ్చు, ఐబిఎం ఏఐఎక్స్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఎస్. అలాగే జెడ్ బై ఓఎస్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ తోటి మనం పనిచేయాల్సి వస్తుంది ఎప్పుడు ఐటీ ఇండస్ట్రీలో. కొన్ని సర్వర్స్ లో జెడ్ బై ఓఎస్ ఉండొచ్చు, కొన్ని సర్వర్ లో ఐబిఎం ఏఎక్స్ ఉండొచ్చు, కొన్ని సర్వర్ లో మ్యాక్ ఉండొచ్చు, కొన్ని సర్వర్ లో విండోస్ ఉండొచ్చు, కొన్ని సర్వర్ లో లైనెక్స్ ఉండొచ్చు. అర్థమైందా? సో అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ లైనెక్స్. అరే ఏంటి సార్ మొత్తాన్ని తీసి పడేసి లైనెక్స్ అని చెప్తున్నారు? ఎస్, 99.9% ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వర్, దే ఆర్ యూజింగ్ లైనెక్స్ ఓన్లీ. వై లైనెక్స్? బికాస్ అంటే ఇది ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్, ఫస్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఇది మనకి జనరల్ గా చెప్పాలంటే ఫ్రీక్వెంట్ అప్డేట్స్ ఉండవు. నో నో ఫ్రీక్వెంట్ అప్డేట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు సెకండ్. థర్డ్ ఏంటంటే వైరస్ సమస్య లేదు, వైరస్. ఓకే. ఫోర్త్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్, వెరీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. అట్ ద సేమ్ టైం యూజర్ కన్వీనియంట్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏది? ఆపరేటింగ్ సిస్టమ్. ఏది? లైనెక్స్. సో ఈ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం పూర్తి స్థాయిలో అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, మనం లైనెక్స్ సర్వర్స్ లోనే పనిచేయాల్సి వస్తుంది. లైనెక్స్ లైనెక్స్ లైనెక్స్. గతంలో ఉండేది ఐబిఎం ఏఎక్స్, ఉండేది మ్యాక్ ఉంది, ఎస్ ఇప్పుడు కూడా మ్యాక్ ఉంటుంది, కానీ తక్కువ, రేర్ కేస్. జెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది మెయిన్ ఫ్రేమ్స్ లో ఎక్కువ వాడతారు, మెయిన్ ఫ్రేమ్స్. జెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ బై 360, ఇట్లా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐబిఎం వాడి. ఐబిఎం ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఐబిఎం జనరల్ గా. సో విండోస్, లైనెక్స్, సో ఇవన్నీ కూడా లైసెన్స్లే, కానీ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్. అందువల్ల ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సర్వర్లకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతారు. సింపుల్ గా చెప్పాలంటే సర్వర్ సైడ్ ఏదైనా సరే. సార్ సార్ మేము కంపెనీలో జాయిన్ అయ్యాం, మాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు, ఆ ల్యాప్టాప్ ఇది సార్. కానీ ఆ ల్యాప్టాప్ లో లైనెక్స్ లేదు సార్. ఆ ల్యాప్టాప్ లో లైనెక్స్ ఉండదు నాయన. ఆ ల్యాప్టాప్స్ లో ఉండేది విండోసే. ఓకే, మాక్సిమం విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది అంతే నీ ల్యాప్టాప్, నీ కంపెనీ ల్యాప్టాప్ లో. సో విండోస్ ల్యాప్టాప్ నుంచి నువ్వు డైరెక్ట్ గా లైనెక్స్ మిషన్ కి కనెక్ట్ అవుతావు. సో కనెక్ట్ అయ్యి పని చేస్తూ ఉంటావు. అంటే నువ్వు లైనెక్స్ ప్లాట్ఫామ్ లోనే పని చేయాలా. ఎస్. ఎవరు? మేమంటే డెవలపర్, టెస్ట్ ఇంజనీర్, ఎవరైనా సరే. క్లౌడ్ ఇంజనీర్, ఎస్. క్లౌడ్ ఇంజనీర్ సర్వర్లు తయారు చేస్తే, డెవాప్స్ ఇంజనీర్, ఎస్. లైనెక్స్ అడ్మిన్, లైనెక్స్ అడ్మిన్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం ఇట్లా. సో డేటా సైన్సిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే సర్వర్ ని కనెక్ట్ అవ్వాలంటే అది లైనెక్స్ సర్వరే. కాబట్టి లైనెక్స్ నేర్చుకున్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. రియల్ గా చెప్పాలంటే చాలా వెయిటేజ్ ఉంటుంది మార్కెట్ లో. లైనెక్స్ 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 అంటే నీ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్, నీ ల్యాప్టాప్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే విండోస్. మిగతా సర్వర్లన్నీ కూడా, కంపెనీలో ఉన్న సర్వర్లన్నీ కూడా లైనెక్స్. బట్ ఈ లైనెక్స్ సర్వర్స్ లో మనం పనిచేస్తాం. ఈ లైనెక్స్ సర్వర్ మీద మనం డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తాం. ఆ టూల్స్ ఏంటి? డెవాప్స్ టూల్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ మనం ఉపయోగిస్తాం. అది ఏ డెవాప్స్ టూల్స్ అయినా అంటే ఈ లైనెక్స్ మిషన్ లోనే ఉపయోగిస్తాం సార్. మిషన్ అంటే ఏంది? సర్వర్ అనుకోవాలి. మిషన్ అన్నా సర్వర్ అన్నా ఏదైనా ఒకటే భాష. కొంతమంది ఏడబ్ల్యూఎస్ లో ఏం చేస్తారు? ఇన్స్టాన్స్ అంటారు, ఇన్స్టాన్స్. ఎజ్యూర్ లో ఏమంటే వర్చువల్ మిషన్, విఎమ్స్ ఇట్లా. అంటే ఏదైనా సర్వర్ అనేది ఎస్ మనకి
ప్రతి వ్యక్తి అర్థం చేసుకునే భాష సర్వరే. ఓకే. ఫైన్. ఎక్సలెంట్. బాగుంది. అయితే సార్ ఈ డెవాప్స్ టూల్స్ ఈ లైనక్స్ సర్వర్ మీద చాలా, చాలా, చాలా అంటే చాలా, చాలా అంటే చాలా అంటే వెరీ ఫేమస్ ఏంటి? డాకర్. ఈరోజు డాకర్ ఒక టూల్. ఒక డాకర్ అనేది ఒక టూల్ యాక్చువల్‌గా డెవాప్స్ టూల్స్. సో, క్యూబర్నెటిస్ మరొక టూల్. యాన్సిబుల్ మరొక టూల్. అరే టెరాఫార్మ్ అరే డిఫరెంట్, డిఫరెంట్ ఈవెన్ జెంకిన్స్ అవునా? జెంకిన్స్ ఏదైనా సరే వాటెవర్ ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ సర్వర్‌లోనే పనిచేయాలి. కాబట్టి లైనక్స్ బాగా నేర్చుకున్న వ్యక్తి మాత్రమే డెవాప్స్‌ని అర్థం చేసుకోగలడు. అదర్‌వైజ్ డెవాప్స్ మీ హ్యాండ్‌లోకి రాదు. చాలా మంది ఏందంటే డెవాప్స్ కోర్స్‌ని స్టైల్‌గా నేర్చుకుంటారు. స్టైల్‌గా. అది స్టైల్‌గా మీకు అర్థం కాకుండా ఉంటది. ఉద్యోగాలకెళ్తే 70 కనపడిద్ది. 18 ఏసీ చెమటలు పడతాయి. కాబట్టి నేనేం చెప్తానంటే లైనక్స్ పర్ఫెక్ట్‌గా మీరు అయిన తర్వాత మాత్రమే యెస్ ఫ్రెండ్స్. లైనక్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే డెవాప్స్ నేర్చుకోవాలి. ఎందుకు సార్? అంతే అర్థం కాదు డెవాప్స్. ముక్కర్థం కాదు. సరే ఓకే. బానే ఉంది. సరే ఈ డెవాప్స్ గొడవ అదంతా పక్కన పెడదాం. మీరేమో సర్వర్ అని రాశారు. ఇది సర్వర్. సో, దానిలో ఒక ఓఎస్ అని రాసి లైనక్స్ అని రాశారు. ఇఫ్ యూ ఇన్‌స్టాల్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్. అంటే ఏంది తెలుగులో? మీరెప్పుడైతే లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఈ సర్వర్‌లో మీరు ఇన్‌స్టాల్ చేస్తే దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్ అంతే. ఇది లైనక్స్ సర్వర్ అని మనం పిలుస్తాం. అయితే ఇప్పుడు రియాలిటీలో చూస్తే అసలు మనం జనరల్‌గా అసలు ఏం జరుగుతది ప్రొసీజర్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తదంటే చూడండి ఆపరేటింగ్ సిస్టమ్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం. సో, ఇక్కడ సీపీయూ అనేవాడు ఒకడుంటాడు. సీపీయూ ఒక వ్యక్తి సీపీయూ అనుకోండి. ఓకే. ఇక్కడ ర్యామ్, ర్యామ్, ర్యామ్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ సీపీయూ ఉంటుంది. ఇక్కడ ర్యామ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటది? ఇక్కడ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఏంది? ఎస్ఎస్‌డి. తెలుసు కదా నీకు ఎస్ఎస్‌డి. ఇప్పుడంతా ఎస్ఎస్‌డిలే వాడుతున్నాం మనం. సర్వర్‌లో ముఖ్యంగా ఎస్ఎస్‌డిలే వాడతాం. యెస్ ఫైన్. సో, థిస్ ఈస్ ఎస్ఎస్‌డి ఈస్ ఎ కాంపోనెంట్. ఫస్ట్ కాంపోనెంట్ ఇదనుకో. సీపీయూ సెకండ్ కాంపోనెంట్. ర్యామ్ థర్డ్ కాంపోనెంట్. ఇక మదర్ బోర్డ్‌లు అవి ఉన్నాయి కదా సార్! అయ్యేం రాయలేదు. సరే అయి ఉన్నాయనుకో. బట్ మేజర్ కాంపోనెంట్స్ నేను రాస్తాను. అగైన్ ఇక్కడ మళ్ళీ ఇంకో కాంపోనెంట్ ఉంటది. దాని పేరేంది? ఓఎస్. ఓఎస్ అనేది మరొక కాంపోనెంట్. యెస్ ఆర్ నో? ఓఎస్ అనేది మరొక కాంపోనెంట్. ఇవన్నీ సీపీయూ, ఎస్ఎస్‌డి, ర్యామ్ ఇవన్నీ సర్వర్‌లో పార్ట్స్ బాబు. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. సీపీయూ ఈస్ ఎ హార్డ్‌వేర్. సీపీయూ అనేది ఇది హార్డ్‌వేర్. ర్యామ్ అనేది ఏంది? హార్డ్‌వేర్. ఎస్ఎస్‌డి అనేది ఏంది? హార్డ్‌వేర్. యెస్ ఆర్ నో? సో, ఓఎస్ అనేది సాఫ్ట్‌వేర్. ఓఎస్ అనేది సాఫ్ట్‌వేర్ రియల్‌గా. సో, ఇలా ఉంటుంది. ఆ! సరే. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే అంటే మీరు ఇచ్చిన రిక్వెస్ట్ మీరెక్కడ చెక్ బాలన్స్ అని ఇస్తారు బాస్. చెక్ బాలన్స్ అంటే ఏం చేస్తారు? మీరు ఫోన్‌పేకెళ్తారు. ఫోన్‌పే ఓపెన్ చేస్తారు. ఫోన్‌పే ఓపెన్ చేసి మీరేం చేస్తారో తెలుసా? ఆ ఫోన్‌పేలో చెక్ బాలన్స్ అనేది క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే క్లిక్ చేసామో ఈ చెక్ బాలన్సు, ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఇట్లొస్తది. యాక్చువల్‌గా ఇట్లొస్తది. అంటే ఆల్రెడీ చెక్ బాలన్స్ సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ ఎస్ఎస్‌డి. ఆహా! ఓకే. ఆల్రెడీ ఉంటుందా? యెస్. చెక్ బాలన్స్ అనే సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ఎస్ఎస్‌డి. అర్థమైందా? ఈ ఎస్ఎస్‌డిలో చెక్ బాలన్స్ అనేది ఉంటుంది. అంటే అప్లికేషన్. యెస్. వి ఆర్ ఇన్‌స్టాలింగ్ ద సాఫ్ట్‌వేర్. యెస్ ఆర్ నో? క్లయింట్ బిజినెస్ అప్లికేషన్ ఎస్ఎస్‌డిలో ఉంది ఆల్రెడీ. ఎప్పుడైతే నువ్వు చెక్ బాలన్స్ అనే దాని మీద క్లిక్ చేసావో, అప్పుడు ఆ రిక్వెస్ట్ ఇక్కడికొస్తది. ఓకే. ఓకే. రిక్వెస్ట్ ఇక్కడికొస్తది. ఆ రిక్వెస్ట్ ఇక్కడికొచ్చిన వెంటనే ఏం జరిగిద్ది మీకు? వెంటనే అది ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకునిద్ది. ఆ రిక్వెస్ట్‌ని. వీడేంది చెక్ బాలన్సా? ఓకే. ఆహా! చెక్ బాలన్స్ అదేగా. మన దగ్గర ప్రోగ్రామ్ ఉందిగా. ఓకే. ఇలాగెళ్ళిద్ది. చెక్ బాలన్స్ ప్రోగ్రామ్‌కెళ్ళిద్ది. సో, చెక్ బాలన్స్ ప్రోగ్రామ్‌కెళ్ళి అప్పుడేం చేసిద్ది వెంటనే ఈ చెక్ బాలన్స్ అనే ఈ ప్రోగ్రామ్‌ని అంటే ఈ సాఫ్ట్‌వేర్‌ని డైరెక్ట్‌గా ఇలా తీసుకొని ఇదిగో ఇక్కడ ర్యామ్ ఉందే, ఈ ర్యామ్‌లో కొంత స్పేస్‌ని ఎలకేట్ చేస్తది యాక్చువల్. ఎవరు? ఓఎస్. ఓఎస్ అనేది ఈ ర్యామ్‌లో కొంత స్పేస్‌ని ఏర్పాటు చేస్తది. ఇట్ అలోకేట్స్ సమ్ మెమరీ లొకేషన్ ఇన్‌సైడ్ దిస్. సో, చేసిన తర్వాత అప్పుడు ఈ చెక్ బాలన్స్ ప్రోగ్రామ్‌ని డైరెక్ట్‌గా ఇదిగో ఇక్కడ ఈ లోపల సెట్ చేస్తది.
అంటే ఏం చేస్తుంది, లోడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్. అంటే ఏంది, ఈ చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ని ఇదిగో ఈ మెమరీ లొకేషన్ లో లోడ్ చేస్తుంది. ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ వైట్ వైట్ రాద్దాం, వైట్ రాద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తున్నా. దీనికి ఒక చాలా పెద్ద ఇది ఉంది ఇప్పుడు, అందుకోసం ఇది చెప్పాల్సి వస్తుంది. ఇది ఓకే. ఇక్కడ సో ఎప్పుడు అంటే ఇక్కడ రెండు పనులు చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఏం చేస్తుంది, ఇట్ అలొకేట్ సమ్ మెమరీ లొకేషన్. ఎస్ ఓకే, ఫస్ట్ పాయింట్. ఆఫ్టర్ అలొకేటింగ్ ద మెమరీ లొకేషన్ అంటే కొంత స్పేస్ ఏర్పాటు చేస్తుంది. ఆఫ్టర్ అలొకేటింగ్ ద మెమరీ లొకేషన్ ద చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ విల్ బి లోడింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ లో లోడ్ చేస్తుంది. అర్థమైంది, లోడ్ అయిపోయింది. ఎప్పుడైతే లోడ్ అయిందో, లోడ్ అయిన వెంటనే మనకి ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తా, ఏ సిపియు వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేనేం చేయట్లేదమ్మా. అట్లయితే వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయి. ఎక్కడుంది ఆ ప్రోగ్రామ్ తెలుసా, ఇదిగో ఇక్కడ. దీన్నే మనం ఏమంటాం, ఎస్ ర్యామ్. అర్థమైందా, ర్యామ్. ఇక్కడ ఇట్లా ఇలా ఉందమ్మా, చూడమ్మా అంటాం. ఎప్పుడైతే అలా చూసిందో అది, అప్పుడు ఆ సిపియు అనేది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సిపియు అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగిందో, ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగిందో, అప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. యాక్చువల్ గా అప్పుడు నీ రిజల్ట్, ఇదిగో నీకు 5,900 ఉన్నాయి నీ అకౌంట్ లో వస్తుంది. అప్పుడు నువ్వు చూసుకుంటున్నావు. అది యాక్చువల్ స్టోరీ బిహైండ్ దిస్. అర్థమైంది, అంటే ఈ స్టోరీ అంతా జరుగుతూ ఉంది కాబట్టి యు ఆర్ గెట్టింగ్ అవుట్పుట్. పొరపాట్లో ఈ సిపియు పనిచేయకపోయినా, ఈ మెమరీ లొకేషన్ లో స్పేస్ లేకపోయినా నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు, నీ ప్రోగ్రామ్ డిలే అయింది. అందుకోసమే మనం ఎప్పుడెప్పుడైనా సరే, సిపియు మంచిది తీసుకో, ర్యామ్ బాగుండాలంటాం. కానీ మనకు తెలియదు, మనం ఎంసీఏ, మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ అన్నీ ఓకే, సిపియు బాగుండాలి, ర్యామ్ బాగుండాలి, ఎందుకో తెలియదు మళ్ళీ. సిపియు బాగుండాలి, సిపియు ఎందుకు బాగుండాలంటే ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. అసలు సిపియు చేత ఎగ్జిక్యూషన్ చేయబడతాయి. ఎక్కడ, ఇన్సైడ్ ర్యామ్. అర్థమైందా. సో ద ప్రోగ్రామ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ ఎస్ఎస్డి. ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. అందుకనే మనం ర్యామ్ ని మనం ఏమైనా టెంపరీ మెమరీ లొకేషన్. అలాగా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, మళ్ళీ మళ్ళీ వెంటనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ స్పేస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. డిస్ట్రాయ్ మీన్స్ రిమూవ్, డీఅలొకేట్ ఆఫ్ దిస్ మెమరీ లొకేషన్. అంటే ఇది తీసేసి పడేసి, అంటే దీన్ని క్లోజ్ చేస్తుంది. తీసుకెళ్ళిపోయి, బాబు ఇక నీకు అయిపోయిందమ్మా నీ పని, ఓకే వెళ్ళిపో. మళ్ళీ ఎవడన్నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయమని ఇస్తే మళ్ళీ వాడి ప్రోగ్రామ్ తీసుకొని వాడి ప్రోగ్రామ్ ఇక్కడ లోడ్ చేసేసి మళ్ళీ వాడి దాన్ని ఇలా 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 కంటిన్యూస్ గా సిపియుకి ఎస్ ఎక్కువ వర్క్ ఉంటుంది. అందుకనే మీరు గమనించండి, ఎప్పుడైనా సరే సిపియు అనేది మనం, అదే సిపియు అంటే ఏంది మీ భాషలో, ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనం చూస్తే i3 ప్రాసెసర్ తీసుకుందాం, i5 తీసుకుందాం, i7 తీసుకుందాం, i9 తీసుకుందాం అంటారు చాలా మంది, గుర్తుందా ఎట్లా. మరి ర్యామ్ వచ్చేసరికి 4 GB ర్యామ్ సరిపోదురా బాబు, 4 GB నో. ఎంత, ఎస్ ఇప్పుడు 8 GB, 16 GB, 6 GB సంథింగ్ సంథింగ్ వస్తుందా లేదా, ఎస్ సార్ నో అట్లా. అంటే ఆ విధంగా, అంటే ఇప్పుడు సర్వర్ లో మనం ఏడబ్ల్యూఎస్ వాడు మనకి హైయెస్ట్ కెపాసిటీ గల ర్యాములు కూడా ఇస్తున్నాడు. అంటే ఎంత, 6 TB ర్యాములు కూడా ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో. ఎస్ దే ప్రొవైడ్ యూ 6 TB ర్యామ్ ఆల్సో. ఇక్కడ ఏంది, ఇది i7 i5 i9 కాదు, ఇదిగో చూడు, 4448 కోర్ సిపియులు కూడా ఉన్నాయి. 4484 సిపియు, 1 కోర్ సిపియు, 2 కోర్ సిపియు, 3 కోర్ సిపియు. అంటే అంత కెపాసిటీ గల సర్వర్లు మనం ఏడబ్ల్యూఎస్ లో తయారు చేసుకోవచ్చు, యాజ్ ఫర్ మై బిజినెస్ రిక్వైర్మెంట్. నా బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి నేను సర్వర్లు తయారు చేసుకుంటాను. ఇది స్టోరీ. ఇలా జరిగిద్దాం. ఇలా జరిగిన తర్వాత నీకు అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే నీకు అవుట్పుట్ వచ్చిందో, అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ నీ ఇదిగో ఇక్కడ ఏదైతే మెమరీ లొకేషన్ ఏర్పాటు చేసిందో దాన్ని రిమూవ్ చేస్తుంది, ఫ్రీ చేస్తుంది, మెమరీ ఫ్రీ. ఇక సిపియు ఓకే నీ పని అయిపోయింది, నీకు వెళ్ళిపో. ర్యామ్ ఇదిగో ఇది జరిగింది. ఇట్లా ఇలా జరుగుతూ ఉంటది యాక్చువల్ గా. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ తోటి పని చేపిస్తూ ఉంటది. అంటే ఏంది, మేనేజింగ్ ద హార్డ్వేర్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్
ఇట్ మేనేజెస్ ద హార్డ్వేర్ కాంపనెంట్స్ ఇన్సైడ్ అవర్ సర్వర్. మన సర్వర్ లో ఉన్న కాంపనెంట్స్ ని మేనేజ్ చేసే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓహో! అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏది జరగదా? ఏది జరగదు. ఇంకెక్కడ జరిగిద్ది? చూసుకున్నావు. నువ్వు ఇప్పుడే చూసుకున్నావు గదా! వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ ఈస్ దేర్. అందువల్ల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. మరి ఇప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. చాలా మంది అంటారు, "అరే! లైనక్స్ నేర్చుకో, లైనక్స్ ఊరికే లైనక్స్ నేర్చుకో." ఓఎస్ నేర్చుకోమంటాడేందిరా ఈడు? అంటే మనోడికి తెలీదట. ఓఎస్ నేర్చుకోమంటాడేంది? ఓఎస్ కాదది. లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే అది లైనక్స్ సర్వర్ అయిద్ది. ఆ లైనక్స్ సర్వర్ మీద వర్క్ నేర్చుకోమని చెప్తున్నాడు అవతల వ్యక్తి. మనకర్థం గాక మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓఎస్, ఓఎస్, ఓఎస్సే. కానీ అది సర్వర్. అది లైనక్స్ సర్వర్. ఆ ఓఎస్‌ని మనం ఒక సర్వర్‌లో ఏస్తాం. సో, దిస్ ఈస్ వాట్ ఇంటర్నల్ పార్ట్. సరే. ఇంతవరకి బాగానే అర్థమైంది సార్. బాగుంది మాకు. సరే సార్. హ్మ్. సరే సార్, ఇది బాగా అర్థమైంది. కొంచెం అంటే లైట్‌గా అనుకోండి. అంటే నువ్వు కొంచెం రేడియో మిర్చిలాగింటే లైట్‌గా ఉంటది. మనసంతా ఇక్కడ పెట్టింటే బాగా అర్థమైద్ది. సరే, ఏదో ఒకటి. సరే సార్. బానే చెప్పారు మీరు. ఓకే. కానీ సార్, ఇప్పుడు యాక్చువల్‌గా మనం రిక్వెస్ట్ అనేది ఇలాగ ఇస్తున్నాం సార్. ఓకే. ఇలా వస్తుంది. ఓకే. మరి ఇలాగ ఇచ్చిన రిక్వెస్ట్‌ని మీరేం చెప్పారు? ఓఎస్ తీసుకుంటదని చెప్పారు. కరెక్టే. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డైరెక్ట్‌గా ఈ రిక్వెస్ట్ మీద పని చేయదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే యెస్. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక అసిస్టెంట్‌ని పెట్టుకుంది. అసిస్టెంట్ నంబర్ 1 యెస్. అసిస్టెంట్ నంబర్ 2 యెస్. అంటే ఇద్దరు అసిస్టెంట్‌లని పెట్టుకుంది. అంటే అసిస్టెంట్ నంబర్ 1, అసిస్టెంట్ నంబర్ 2 ఇద్దరు అసిస్టెంట్‌లు పెట్టుకుంటది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఆహా! ఎందుకు సార్ అది? ఇద్దరు అసిస్టెంట్‌లు ఎందుకు పెట్టుకుంది? అది చేయలేక అందరి చేత పని చేపిచ్చిద్ది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. అంతేగాని అట్లా గాదు. అప్పుడు నీ రిక్వెస్ట్ అనేది ఇట్లా వస్తూ ఉంటది. ఇలా. వస్తున్నప్పుడు ఓఎస్‌కి టచ్ అయిద్ది అనుకో. ఓఎస్ తీసుకొని, "ఏయ్! అసిస్టెంట్ నంబర్ 1 వాడొక రిక్వెస్ట్ ఇచ్చాడు, దాని సంగతి చూడు." అప్పుడు అసిస్టెంట్ నంబర్ 1కి ఫార్వర్డ్ అయిద్ది ఆ రిక్వెస్ట్. అప్పుడు ఓఎస్, "ఏ అసిస్టెంట్ నంబర్ 1 డూ యువర్ డ్యూటీ ఇమ్మీడియేట్‌లీ బికాజ్ ద పర్సన్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్." ఏమడిగాడు వాడు? అది దీని అసిస్టెంట్ నంబర్ 1కి అర్థమైద్ది ఇప్పుడు అర్జెంట్‌గా. ఇప్పుడు అసిస్టెంట్ నంబర్ 1 టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. అంటే యూజర్ రిక్వెస్ట్ అంటే ఇది ప్రోగ్రామ్ అవ్వచ్చు. లేదా ఇంకో ఏదైనా అవ్వచ్చబ్బా. కమాండ్ అవ్వచ్చు. కమాండ్ లైనక్స్‌లో చాలా మంది కమాండ్స్ ఇస్తా ఉంటారు. కమాండ్స్ యూజర్ యాడ్ కమాండ్, యూజర్ మోడ్ కమాండ్, ఇలా కమాండ్స్ అవ్వచ్చు. ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. వాటెవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనం ఇచ్చిన రిక్వెస్ట్ అనేది అసిస్టెంట్ నంబర్ 1 తీసుకుంటాడు. బాగుంది సార్. అసిస్టెంట్ నంబర్ 1 తీసుకున్న తర్వాత దాన్నేం జేస్తాడంటే, "అరే బాబు! యూజర్, నువ్విచ్చిన రిక్వెస్ట్ కరెక్టా? కాదా? వెదర్ ఇట్ ఈస్ వాలిడ్ రిక్వెస్ట్ ఆర్ ఇన్‌వాలిడ్ రిక్వెస్ట్. కరెక్ట్‌గా ఇచ్చావా లేదా? తప్పులేమన్నా ఇచ్చావా? లేతే ఇంకోటి అర్థం గానియి ఏమన్నా ఇచ్చావా? లేతే అసలు మన దగ్గర లేనిదేమన్నా ఇచ్చావా?" అంతే గదా! ఇప్పుడు మన దగ్గర అది లేదమ్మా. మన దగ్గర కమాండ్ లేదు. ఆ ప్రోగ్రామ్ లేదు. అది లేదు. లేని కమాండ్‌ని ఇది ఎగ్జిక్యూషన్ చేసి నాకు ఔట్‌పుట్ చూపియమంటే నేను చూపించలేను. నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ ది ప్రోగ్రామ్ ఈస్ నాట్ అవైలబుల్. ద కమాండ్ ఈస్ నాట్ అవైలబుల్. హౌ షుడ్ ఐ? అని చెప్పిద్ది ఎవరు? అసిస్టెంట్ నంబర్ 1. అంటే అసిస్టెంట్ నంబర్ 1 డ్యూటీ ఏందంటే ఇచ్చిన ఇన్‌పుట్‌ని చెక్ చేసుకోవడమే అసిస్టెంట్ నంబర్ 1 డ్యూటీ. ఫస్ట్ డ్యూటీ. అంటే ఇట్ విల్ చెక్ ద యూజర్ ఇన్‌పుట్. యూజర్ ఇచ్చే రిక్వెస్ట్‌ని వెరిఫై చేస్తది. ఎవరు? అసిస్టెంట్ నంబర్ 1. వెదర్ ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఈస్ వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్ రిక్వెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ వాలిడ్, ఓకే. ఎక్సలెంట్ అమ్మా. నువ్విచ్చిన రిక్వెస్ట్ మ్యాచ్ అయింది. నీకు ఇప్పుడు ఔట్‌పుట్ ఇస్తా. ఆగు అనిద్ది. ఎవరు? అసిస్టెంట్ నంబర్ 1. మళ్ళీ రెండోది ఏం చేస్తదంటే రెండోది అప్పుడు ఓఎస్‌ని అడిగిందమ్మా. కరెక్టేనమ్మా ఓఎస్. నువ్వు చెప్పిన విధంగా ఇదిగో ఇచ్చిన రిక్వెస్ట్ చెక్ చేశానమ్మా. మనం ఇచ్చిన రిక్వెస్ట్ కరెక్ట్ గానే ఉంది. ఈ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గానే ఉంది. అంతా బానే ఉంది. వాడికి మనం ఇవ్వచ్చు ఔట్‌పుట్ గూడా. ఓకే. మరి అమ్మా, ఇప్పుడు తర్వాత ఏం చేయమంటావు? "అరేయ్ బాబు! అసిస్టెంట్ నంబర్ 2 ఉన్నాడు గదా! వాడికేం తెలీదురా. డైరెక్ట్‌గా ఈ రిక్వెస్ట్ ఉన్నదున్నట్టు వాడికిస్తే వాడికర్థం గాదు. ఎందుకనమ్మా? వాడి భాష వేరే బాబు. నీ భాష వేరు, వాడి భాష వేరు. సో, కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో, ఆ రిక్వెస్ట్‌ని వీడికి అర్థమయ్యే భాషలోకి మార్చేసేయి.
వాడేం చేస్తాడు? వాడికి హార్డ్వేర్ తో మాట్లాడతాడు. హార్డ్వేర్ అంటే ఏంది? మిషన్. ఆ మిషన్ అంటే ఏంది? ఇందాక చెప్పాను కదా, ఏది సిపియు, ర్యామ్, ఇవన్నీ హార్డ్వేరే. ఇక అంటే మిషన్ తో అంటే మిషన్ భాష అర్థమయ్యే వ్యక్తి అసిస్టెంట్ నెంబర్ 2. మిషన్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. వాట్ ఈస్ దిస్? బైనరీ లాంగ్వేజ్. మిషన్ కెన్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్. అంటే బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంది? జీరోస్ అండ్ వన్స్ భాష మిషన్ కి తెలుసు, వేరే భాష దానికి రాదు. ద మిషన్ కెన్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. ఎస్. మిషన్ జీరోస్ అండ్ వన్, దాన్నే మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఈ జీరోస్ అండ్ వన్సే. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంది? జీరోస్ అండ్ వన్స్ అయితే. బైనరీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మిషన్ లాంగ్వేజ్ అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఇన్పుట్ ఇస్తున్నానయ్యా, అది అవుట్పుట్ రావాలి, ఇంతే జరిగేది. అంటే మిషన్ నుంచి అవుట్పుట్ రావాలి ఇక్కడ. ఓకే, ఓకే, బాగుంది. అవుట్పుట్ వస్తుంది, కానీ అవుట్పుట్ వచ్చే క్రమంలో ఇప్పుడు యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ఉన్నట్టుగా డైరెక్ట్ గా మిషన్ కి ఇస్తే అర్థం కాదు. ఎందుకు? మిషన్ అర్థం చేసుకునే భాష జీరోస్ అండ్ వన్స్, బైనరీ ఫార్మాట్, బైనరీ లాంగ్వేజ్. బట్ మిషన్ తో మాట్లాడగల శక్తి ఉన్న వ్యక్తి ఎవడంటే అసిస్టెంట్ నెంబర్ 2నే. ఏ అసిస్టెంట్ నెంబర్ 1 మాట్లాడాడు, ఎందుకంటే వాడి లాంగ్వేజ్ వేరు, వీడి లాంగ్వేజ్ వేరు. అసిస్టెంట్ నెంబర్ 2 మాత్రమే మిషన్ తో మాట్లాడతాడు. అసిస్టెంట్ నెంబర్ 2 కెన్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్. అసిస్టెంట్ నెంబర్ 2 కెన్ అండర్స్టాండ్ మిషన్ లాంగ్వేజ్. ఎస్. అదర్వైజ్ ఇక లేదు, ఛాన్సే లేదు. అందుకోసం ఓఎస్ ఏం చెప్పిందంటే, అరే అసిస్టెంట్ నెంబర్ 1, నీకు ఇచ్చినది ఇన్పుట్ కరెక్టే కదా? అవునమ్మా, కరెక్టే. అది యూజర్ ఇన్పుట్ రా బాబు. అది ఎట్లా ఉంటది? అది ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగా ఉంటది. దిస్ ఇస్ కాల్డ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది అది. జీరోస్ అండ్ వన్స్, 00, 01, 00, 01, 00 అట్లా ఉండదు అది. అది బైనరీ లాంగ్వేజ్ కాదు. యూజర్ ఇచ్చేది మిషన్. మిషన్ అర్థం కాదు. కాబట్టి యూజర్ ఇచ్చిన లాంగ్వేజ్ మిషన్ కి అర్థం కాదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మిషన్ భాషలోకి మార్చేసాయి. ఎట్లమ్మా? బైనరీలోకి మార్చవయా అంతా అంతే. ఓకే. అంటే యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ చెక్ చేయి, రెండోసారి యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ఓకే అయితే, అది పర్ఫెక్ట్ అయితే, అది కరెక్ట్ అయితే దాన్ని బైనరీ లాంగ్వేజ్ లోకి మార్చేసేయి. యూజర్ రిక్వెస్ట్ విల్ బి కన్వర్టింగ్ యాజ్ ఎ బైనరీ ఫార్మాట్ బై అసిస్టెంట్ నెంబర్ 1. ఓకే. ఇప్పుడు ఈ బైనరీ ఫార్మాట్ మార్చానమ్మా, తర్వాత ఏం చేయమంటావు? ఏం లేదు, అసిస్టెంట్ నెంబర్ 2కి ఇచ్చేయి. ఓకే అమ్మా, అసిస్టెంట్ నెంబర్ 2కి ఇచ్చి అసిస్టెంట్ నెంబర్ 2 ఏం చేస్తాడు? వాడు మిషన్ తో మాట్లాడుకుంటాడు. ఇక అంతా వాడు మిషన్ తో మాట్లాడగల శక్తి వాడికి ఇచ్చా నేను. అసిస్టెంట్ నెంబర్ 1 అయిన నీకు ఇలాంటి శక్తి, అసిస్టెంట్ నెంబర్ 2కి అలాంటి శక్తి, అలాంటి కెపాసిటీ, అలాంటి ఇచ్చాను. అర్థమైంది? అట్లా అలాగా అసిస్టెంట్ నెంబర్ కెన్ టు టాక్ విత్ దిస్ మిషన్. ఆ విధంగా మనకి ఓఎస్ అనేది పనిచేసి పెడుతుంది. అప్పుడు వెంటనే ఈ ఇచ్చిన యూజర్ రిక్వెస్ట్ అసిస్టెంట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చి, అంటే అసిస్టెంట్ నెంబర్ 1 మేనేజ్ చేసేది ఓఎస్ఏ. ఎస్, ఎస్. అసిస్టెంట్ నెంబర్ 2 మేనేజ్ చేసేది ఓఎస్ఏ. ఎస్, ఎస్. అందరిని మేనేజ్ చేసేది ఓఎస్ఏ బాబు. సో ఈ క్రమంలో నీకు యూజర్ ఇన్పుట్ వస్తుంది. యూజర్ ఇన్పుట్ వ్యాలిడా కాదా తెలుస్తుంది. అది వ్యాలిడ్ అయితే ఇదిగో బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంది. అది వ్యాలిడ్ కాదు, అది వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అనుకో. అర్థమైందా? అది వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అనుకో, వెంటనే యూజర్ కి మెసేజ్, ఏ యూజర్, ఇన్వాలిడ్ ఇచ్చావు చూసుకోమ్మా. ఏంటమ్మా అట్లా ఇచ్చావు అనిద్ది మళ్ళీ వెంటనే. ఇన్వాలిడ్ ఇచ్చావు చూసుకో. అది వ్యాలిడా కాదా, అది ఇక్కడ. అది వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. అట్లా. సరే, ఓకే. అలాగ వ్యాలిడ్ అయితేనే చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి అసిస్టెంట్ నెంబర్ 2కి ఇస్తే అసిస్టెంట్ నెంబర్ 2 కెన్ టాక్ టు ఇది మిషన్. మిషన్ తర్వాత ప్రాసెసింగ్ అంతా, ఇందాక జరిగిన ప్రాసెసింగ్ అంతా జరిగి అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. యాక్చువల్గా ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. అయితే ఈ ప్రొసీజర్ అనేది మనకి పూర్తి స్థాయిలో, అంటే ఈ ప్రొసీజర్ అనేది మనకి పూర్తి స్థాయిలో అర్థం అవడానికి ఆర్కిటెక్చర్ అని ఒకటి ఉంది. ఆర్కిటెక్చర్ క్లాసులు ఈజీగా అర్థమైంది. అది 2 days క్లాస్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సరే, అదంతా గొడవ పక్కన పెడితే ఇప్పుడు ఏంటి అసలు? ఇప్పుడు అసలు మన స్టోరీ ఏంటంటే, ఇదిగో అసిస్టెంట్ నెంబర్ 1 పేరేంటి, అసిస్టెంట్ నెంబర్ 2 పేరేంటి అని చూస్తే, అసిస్టెంట్ నెంబర్ 1 అనే వ్యక్తి పేరు ఏంటంటే షెల్. ఓహో, షెల్. ఓకే, దాని పేరు షెల్. అసిస్టెంట్ నెంబర్ 2 వ్యక్తి ఏంటంటే కర్నల్.
KRNEL, కర్నల్. సో షెల్, కర్నల్, ఈ రెండేంటి? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అసిస్టెంట్లు. అంటే అసలు ఈ ఓఎస్ అనేది సాఫ్ట్వేర్, ఓఎస్ అనేది సాఫ్ట్వేర్, కాబట్టి షెల్ అనేది కూడా సాఫ్ట్వేరే, కర్నల్ అనేది కూడా సాఫ్ట్వేరే. అంటే ప్రోగ్రామ్ అంతే, ప్రోగ్రామ్ అంతే. దీన్ని మనం అనుకోవాలి ప్రోగ్రామ్ అనుకోవాలి. షెల్ ఈజ్ ఏ ప్రోగ్రామ్, కర్నల్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఓఎస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనుకోవాలి. అంటే సాఫ్ట్వేర్ ఇదంతా. అంటే సాఫ్ట్వేర్ అంటే ఎందుకు అని అంటే ఒక పని చేసి పెట్టడానికి మనకు సాఫ్ట్వేర్ కావాలి. ఏం పని చేసి పెట్టింది? ఇది ఇలాంటి పని చేసి పెడతా ఉంటుంది. ఈ షెల్ అనేది ఏం పని చేసి పెడతా ఉంటుంది అంటే షెల్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ విచ్ కెన్ పెర్ఫార్మ్ ఎస్ చెకింగ్ ద యూజర్ ఇన్పుట్, వ్యాలిడేటింగ్ ద యూజర్ ఇన్పుట్ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. అంటే ఈ షెల్ అనేది ఈ విధంగా మనకి పని చేస్తుందంటే అది ఒక ప్రోగ్రామ్. అది దాన్ని తయారు చేశాడు ఆ విధంగా ఒక వ్యక్తి. అర్థమైందా? ఇదంతా కూడా లైనెక్స్ లో పార్ట్సే. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లో పార్టే షెల్, ఆపరేటింగ్ సిస్టమ్ లో పార్టే కర్నల్. వీళ్ళందరూ ఉండి లైనెక్స్ నడిపిస్తున్నారు రియల్ గా చెప్పాలంటే. సో అంటే ఎవడు తయారు చేశాడు ఇదంతా? ఎవడైతే లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడో వాడు చేశాడు ఇదంతా. లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే తయారు చేశాడో ఆ వ్యక్తి ఇదంతా తయారు చేశాడు, ఆ ప్రోగ్రామ్ ఇదంతా రాశాడు. సో లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎలా తయారు చేశాడో మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటది? సి లాంగ్వేజ్ అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి రాశారు. లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ ని తయారు చేసినది సి లాంగ్వేజ్ అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి చేశారు. వాడి పేరు లైనస్ టార్వాల్డ్స్, TORVALD, టార్వాల్డ్స్, టార్వాల్డ్స్, లైనస్ టార్వాల్డ్స్. ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎక్కడ తయారు చేశాడు దీన్ని అంటే FSF లో, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ లో ఈ లైనస్ టార్వాల్డ్స్ అనే వ్యక్తి ఇదిగో ఈ సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేసి మనకి ఇచ్చాడు. అంతే. అంటే ఇచ్చిన వ్యక్తి ఎవడు? FSF. అసలు ఆలోచన ఎవరిది? FSF ది, లైనస్ టార్వాల్డ్స్ కాదు. లైనస్ టార్వాల్డ్స్ ఈజ్ ఎ పర్సన్. ఆ పర్సన్ ని ఇన్వైట్ చేసింది ఎవరు? FSF. హే బాబు లైనస్ టార్వాల్డ్స్, నాట్ ఓన్లీ లైనస్ టార్వాల్డ్స్, ఎంతో మంది స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసింది. ఏ స్టూడెంట్స్ ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ అన్నాడు. ఎవడు? FSF వాడు. FSF వాడు ఏమన్నాడు? కమ్ టు మై ఆఫీస్ అన్నాడు. ఎస్, అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం కావాలా? FSF అన్నాడు. ఏం లేదు, నాకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలా. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలంటే ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండాలి, ఫ్రీగా ఉండాలి అందరికి. అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ని నేను తయారు చేయాలనుకుంటున్నా. నేను ఫెసిలిటీస్ అన్ని మీకు కల్పిస్తా, మీరు వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయండి. అలాగా ఎంతో మంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళల్లో లాస్ట్ ఫైనల్ గా ఒక వ్యక్తి మిగిలాడు. ఆ వ్యక్తి పేరే లైనస్ టార్వాల్డ్స్, TORVALDS. ఇతను మిగిలాడు. అతను సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి మనకి లైనెక్స్ తయారు చేశాడు. ఆ క్రమంలో షెల్ అనేది కూడా, ఆ క్రమంలో కర్నల్ అనేది కూడా మొత్తం తయారైపోయింది ఓఎస్ తయారు చేసేటప్పుడే అంటున్నా నేను. అందుకోసం అని చెప్పాను. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంతే. బికాస్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐఎమ్ పర్ఫార్మింగ్ సంథింగ్. ఏది? ఇదే. ఇది ఇక్కడ రాశాను కదా ఇది. సరే సార్, బానే ఉంది. ఇప్పుడు షెల్ అంటే అర్థమైంది, ఇదేంటి అర్థమైంది. సో కాబట్టి ఇప్పుడు మీరు చాలా మంది మిమ్మల్ని అడుగుతాడు, షెల్ అనేది ఏందో ఒక ఎన్విరాన్మెంట్. దేనికి? అది ఓఎస్ తో మాట్లాడుకోవడానికి. అది మిషన్ తో డైరెక్ట్ గా ఓఎస్ తో మాట్లాడలేం మనం. ఓఎస్ తో మాట్లాడాలంటే అసిస్టెంట్ నెంబర్ 1 తీసుకోవాలి. అంటే పిఏ లాగా వీడికి చెప్తే వీడు మొత్తం కవర్ చేస్తాడు. ఓఎస్ అంటే ఓవరాల్ గా పని చేస్తా ఉంటుంది మనకి. ఓఎస్ అనేది ఓవరాల్ గా పనిచేస్తా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ గా ఇప్పుడు డైరెక్ట్ గా అంటే చెప్పేది అంటే అసిస్టెంట్ నెంబర్ 1 లేకుండా, అసిస్టెంట్ నెంబర్ 2 లేకుండా ఓఎస్ డైరెక్ట్ గా పని చేసి పెట్టదు మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటి ఈ షెల్ గొడవ ఏంటి? ఎందుకు ఈ షెల్ ఇప్పుడు మీరు వాడుతున్నారు అంటే ఎస్ ఎస్ ఇప్పుడు షెల్. సో యాక్చువల్ గా మనకి షెల్ అనేది ఏంటి అంటే అది ప్రోగ్రామ్ బాస్. అది ప్రోగ్రామ్. షెల్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ టు ఇంటరాక్ట్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ తోటి నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలంటేనే షెల్ ముందు అసిస్టెంట్ నెంబర్ 1 కలవాలా. లేకపోతే నువ్వు ఎట్లా అవుతావు? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. షెల్ is an environment. Shell is a program. Shell
ఇస్ ఎ మీడియేటర్ అనుకోవాలి నీకు ఆపరేటింగ్ సిస్టమ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెల్ వీ కెన్ ఏబుల్ టు టాక్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్తో మనం మాట్లాడవచ్చు. అట్లా లేకపోతే మనం మాట్లాడలేం. అప్పుడు మాత్రమే ఇదిగో అసిస్టెంట్ నెంబర్ 1 పని చేస్తేనే కదా మనం డైరెక్ట్ గా యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ మళ్ళీ కర్నల్కి వెళ్ళి కర్నల్ నుంచి మళ్ళీ అట్లా వెళ్ళి అలా వస్తుంది. అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తో మనం మాట్లాడుతున్నట్టే. ఎస్ వీఆర్ టాకింగ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా. అంటే వీళ్ళతోటి మనం మాట్లాడుతున్నాం అంటే డైరెక్ట్ గా మనం ఇండైరెక్ట్ గా ఓఎస్ తో మనం మాట్లాడుతున్నట్టే రియల్ గా చెప్పాలంటే. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఎందుకు మనకి అంటే యాక్చువల్‌గా మనం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇలాంటి యెస్ ఏదైతే ఉందో ఇట్లాగా మనం ఈ ఎన్విరాన్మెంట్‌లో ఏదైతే ఉందో అంటే మనం చూడండి డైరెక్ట్‌గా ఆహ్, సో ఒక కమాండ్ 1 అంటే 1, కమాండ్ 2 అంటే 1, 2, కమాండ్ 3 అంటే కమాండ్ 4 అంటే 4, కమాండ్ 5 అంటే 5, 1, 2, 3, 4 అంటే నేను ఒక 100 కమాండ్స్ రాస్తా. 100 లేదు 20 రాసుకో, లేదు 30 రాసుకో. నీ ఇష్టం వచ్చినన్ని కమాండ్స్ రాసుకో. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నంబర్ ఆఫ్ కమాండ్స్, నంబర్ ఆఫ్ కమాండ్స్. ఈ నంబర్ ఆఫ్ అంటే ఇందాక నేనేంది ఒక కమాండ్ గురించి చెప్పా. ఇప్పుడేంటి నంబర్ ఆఫ్ కమాండ్స్. ఈ నంబర్ ఆఫ్ కమాండ్స్ ఒక పని చేసి పెడతాయి మనకి. వర్క్ ఒక టాస్క్ చేసి పెడతాయి. అంటే ఈ నంబర్ ఆఫ్ కమాండ్స్‌ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలా. ఓహోహో! అదే విషయం. యెస్. యెస్. ఈ నంబర్ ఆఫ్ కమాండ్స్‌ని ఎగ్జిక్యూషన్ చేయాలా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ నంబర్ ఆఫ్ కమాండ్స్‌ని ఎగ్జిక్యూషన్ చేయడానికి మరి వన్ బై వన్ చేయాలంటే 100 కమాండ్స్ అబ్బా! 100 సార్లు పట్టిద్ది టైం. ఓహో! 100 కమాండ్స్‌ని 100 సార్లు చేస్తే అప్పుడు షెల్ కూడా విరక్తి పుట్టిద్ది. "ఏయ్! ఎవడ్రా నువ్వు పిచ్చోడా? ఏందిరా ఇది? ప్రతిసారి ఒక కమాండ్ ఇస్తావు ఎగ్జిక్యూషన్ చేయమంటావు." అంటే ప్రతిసారి ఒక కమాండ్ ఇస్తావు, ఎగ్జిక్యూషన్ చేయమంటావు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అనిద్ది. అందుకోసం ఒక ప్లానేసాడు. యెస్ ఫ్రెండ్స్. ఓకే. గుడ్. ఓకే. ఫైన్. సో, యాక్చువల్‌గా ఓకే. ఫైన్. సో, నౌ ఇప్పుడు జనరల్‌గా చూద్దాం. ఏంటి అసల ఈ గొడవేంటి? హ్మ్.
అంటే ఆ ప్రోగ్రామ్ అనేది మనం డైరెక్ట్ గా ఏంది కొన్ని కమాండ్స్ ఇస్తున్నాం. ఓకే, అంటే వన్ బై వన్ కాకుండా వన్ బై వన్ కాకుండా సో మల్టిపుల్ కమాండ్స్ ఒకేసారి ఇవ్వమన్నాడు వాడు. ఓకే, మల్టిపుల్ కమాండ్స్ ఒకేసారి ఇవ్వాలంటే ఎట్లా? ప్లాన్ చెప్పాడు. అమ్మా లైనెక్స్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, మల్టిపుల్ కమాండ్స్ ఇవ్వాలంటున్నాడు, మరి ఎలాగా అమ్మా అని అడిగాను నేను లైనెక్స్ ని. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పిందంటే, అరే బాబు నువ్వేం లేదు, ఇలాంటి కమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నిటిని నువ్వేం చేస్తావంటే ఒక ఫైల్ ఓపెన్ చేసుకో. ఓకే, ఓకే, ఒక ఫైల్ ఓపెన్ చేసుకో. ఓకే, ఆ ఫైల్ ఓపెన్ చేసేసి ఆ ఫైల్‌లో నీకు కావాల్సిన అన్ని కమాండ్స్‌ని రాసుకో. నీట్‌గా సిరీస్ ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం, ఒక ప్రాపర్ ఆర్డర్‌లో రాసుకో. ఆ రాసుకొని వెంటనే ఎప్పుడైతే నువ్వు నాకిచ్చావో, అందజేశావో, ఆ ఫైల్‌లో ఉన్న కమాండ్స్ మొత్తాన్ని ఒకే సింగిల్ టేక్‌లో ఎగ్జిక్యూషన్ చేసి పడేస్తా. అప్పుడు నీకు ఔట్‌పుట్ వచ్చేసిద్ది అని చెప్పింది. ఓహో! అట్లాగా. యెస్. అంటే ఇట్లా చేయటం వల్ల ఏందమ్మా నాకు లాభం అని అడిగా నేను. అడిగితే అప్పుడు లైనక్స్ ఏం చెప్పింది తెలుసా? "అరేయ్ పిచ్చోడా! ఇలా చేయటం వల్ల ఏంటి లాభం అంటావేంటి? ఇప్పుడు 100 సార్లు చేసే పనిని ఒకేసారి చేయగలుగుతున్నావు. ఫస్ట్ అడ్వాంటేజ్. అదే పని మళ్ళీ నెక్స్ట్ మంత్‌లో చేయాల్సిన అవసరం వచ్చిందనుకో. అంటే ఇదే పని, ఇదే 100 కమాండ్స్‌ని ఎగ్జిక్యూషన్ చేసే పని నెక్స్ట్ టైమ్‌లో కూడా అవసరం వచ్చింది. సేమ్ ఫైల్ ఉపయోగించు. కావాలంటే ఏదైనా మోడిఫికేషన్ చేసే పనిది చెయ్యి" అని చెప్పింది. ఓహో! అంటే ఈ పని ఎట్లాంటిదంటే, ఇప్పుడు కనీసం మనం రిపీటెడ్‌గా జరిగే పని. అంటే తరచుగా, అప్పుడప్పుడు, తరచుగా జరిగే పనులు. ఇవన్నీ పనులు మొత్తాన్ని ఒక కమాండ్స్ రూపంలో, ఒక సిరీస్ రూపంలో, ఒక ఫైల్‌లో రాసి పెట్టుకొని, ఆ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేసేసి, ఆ ఫైల్ నాకిచ్చేసేయి. నేను ఎగ్జిక్యూషన్ చేసి పడేస్తాను. నీకు ఔట్‌పుట్ వచ్చిద్ది. సో థట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ అని చెప్పింది. ఎవరు? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే, ఇక్కడ చూస్తే ఇలాగా మల్టిపుల్ కమాండ్స్, సీరీస్ ఆఫ్ కమాండ్స్, సంథింగ్ ఇట్లా లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ నేను రాసి ఒక ఫైల్‌లో చేస్తే దాన్నే మనం ఏమంటామంటే స్క్రిప్ట్ అంటాం. స్క్రిప్ట్. దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే స్క్రిప్ట్ ఫైల్. స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ సార్ ఇది? ఇప్పుడు చెప్పిందాక అదే షెల్ గదా! అంటే షెల్. వై షెల్? అంటే లైనక్స్‌లో షెల్లే ఉంది బాబు. ఆహా! అట్లాగా. యెస్. అంటే ఎన్ని షెల్స్ ఉంటాయేంది? డిఫరెంట్ షెల్స్ టైప్స్ ఉంటాయా ఏంటి? యెస్. డిఫరెంట్ షెల్స్ ఉంటాయి రియల్‌గా చెప్పాలంటే. అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలాగైతే ఉన్నాయో డిఫరెంట్ షెల్స్ ఉంటాయి. కాబట్టి లైనక్స్‌లో రాసేది ఇదే షెల్లే. లైనక్స్‌లో రాసేది షెల్లే. దాన్ని మనం షెల్ స్క్రిప్ట్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? షెల్ స్క్రిప్ట్ అంటాం. యెస్. ఆ షెల్ స్క్రిప్ట్ అనేది మనమే రాస్తాం. అయితే సార్ స్క్రిప్ట్ అనేది మనం ఎలా రాస్తాం సార్? ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాస్తాం. నో వే. నీకు ఆ అవకాశం ఇవ్వడం. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షెల్ స్క్రిప్ట్స్ ఉంటాయి బాబు. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత అంటే అర్థం ఏందంటే, ఈ స్క్రిప్ట్ అనేది నువ్వు కొంచెం అర్థం చేసుకోగలిగితే, చిన్న మోడిఫికేషన్ ఎక్కడో ఉంటది. ఆ మోడిఫికేషన్ చేసేసి మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయాల. అంటే ఇన్ ఎ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, ఇన్ ఎవ్రీ ఐటీ ఆర్గనైజేషన్ దే ఆర్ మెయింటైనింగ్ సెపరేట్ టీమ్ ఫర్ ద స్క్రిప్టింగ్. సెపరేట్ టీమ్. ఏది టాప్ ఎంఎన్‌సి అయితే ఖచ్చితంగా సెపరేట్ టీమ్ ఉంటది. స్టార్టప్స్ అయితే అన్నీ నువ్వే. యెస్. బట్ స్క్రిప్టింగ్ ఈస్ అవైలబుల్. ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఈస్ అవైలబుల్. సో, ఎందుకు పాత స్క్రిప్ట్ చాలా ఉంటదది. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి. ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఎక్కడ పడితే అక్కడ చదివి అర్థం చేసుకోలేం గాదు. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి తెలియని స్క్రిప్ట్ చూస్తే మనకి మోడిఫికేషన్ ఎక్కడ చేయాలో తెలీదు. ఎందుకు చేయాలో తెలీదు. కాబట్టి అందుకని నువ్వు స్క్రిప్టింగ్ మీద ఫెమిలియర్ అవ్వు అంటున్నాడు. ఎవడు? ఉద్యోగం ఇచ్చేవాడు. ఎవడైనా సరే. స్క్రిప్టింగ్ మీద ఫెమిలియర్ అవ్వు. అని ఈ స్క్రిప్టింగ్‌ని చేయడానికి విపరీతంగా టూల్స్ వచ్చినాయి మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్. ఏదైనా ఇది షెల్ స్క్రిప్ట్ అబ్బా! అదే యామిల్ ఉందనుకో. యామిల్ స్క్రిప్ట్ చేయడానికి టూల్స్ వచ్చినాయి మార్కెట్‌లో. ఆ టూల్స్ ఉపయోగించి యామిల్ స్క్రిప్ట్‌ని రాసుకోవచ్చు మన ఇష్టం. టూల్స్ మార్కెట్‌లో టూల్స్ వచ్చినాయి. అట్లాగా యామిల్ అనేది ఏంది? యామిల్ స్క్రిప్ట్ అనేది పవర్‌ఫుల్ స్క్రిప్ట్ అది రియల్‌గా చెప్పాలంటే. అది క్యూబర్నెటిస్‌లో యామిల్ స్క్రిప్ట్ వాడతాం. డాకర్‌లో యామిల్ స్క్రిప్ట్ వాడతాం. టెర్రాఫార్మ్‌లో యామిల్ స్క్రిప్ట్ వాడొచ్చు. లేదంటే వాడిచ్చాడు హ్యాషికార్ప్ వాడి స్క్రిప్ట్ వాడతాం.
లేదు లేదు అనుకుంటే యాన్సిబుల్‌లో వాడే యాన్సిబుల్‌లో యామెల్ ఇట్లా అంటే డిఫరెంట్‌గా అవి వాడొచ్చు. ప్లస్ ఇదిగో ఇక్కడ షెల్ స్క్రిప్ట్ కూడా మనం అంటే అవసరాన్ని బట్టి. నువ్వు ఏ స్క్రిప్ట్‌లో వాడు రాయమంటే ఆ స్క్రిప్ట్ నువ్వు ప్రిఫర్ చేయాల. కానీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను రాయమని చెప్పడు వాడు. మరి ఎలా చెప్తాడు? ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉంటది. డూ సమ్ మోడిఫికేషన్ ఇన్‌సైడ్ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఇమ్మీడియేట్‌లీ. థిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. థిస్ ఈస్ యువర్ డ్యూటీ యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్, యాస్ ఎ లినక్స్ అడ్మిన్ ఎవరైనా సరే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాయాలంటే చాలా ఇబ్బందయిద్ది. ఎందుకు? ఉన్న స్క్రిప్టేను గదా! ఉన్న స్క్రిప్ట్‌లో ఇప్పుడు ఆల్రెడీ స్క్రిప్ట్ రన్ జేసి ఫాస్ట్‌గా చేయాల. అంతేగాని ఆగాగు నేను రాస్తా ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే అవతల వ్యక్తి ఒప్పుకోడు. ఎందుకంటే టైమ్ డిలే అయితది. టైమ్ డిలే అయితది. ఇబ్బంది ఎక్కువవుతది. అట్లనమాట. సో, కాబట్టి మనం ఎప్పుడైనా సరే షెల్ స్క్రిప్ట్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాయం. సరే. ఓకే. బానే ఉంది సార్. అది గాదు. ఇప్పుడు షెల్ టైప్స్ ఎన్నున్నాయి సార్? షెల్ టైప్స్ అంటే మనకి రియల్‌గా చెప్పాలంటే గతంలో ఎస్‌హెచ్ ఉండేది. ఎస్‌హెచ్ అంటారు. తర్వాత ఏమొచ్చింది బ్యాష్. ఇదొక టైప్ ఆఫ్ షెల్ అనమాట. అంటే ఇందాక నేను చెప్పానే షెల్ అని రాశాడు. షెల్ అని అట్లా. తర్వాత ఇదే గాకుండా కే షెల్, అదే టీ షెల్, సి షెల్, షీ షెల్ ఇవన్నీ షెల్సే. మనం అప్పుడప్పుడు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ రాస్తా ఉంటాం. బ్లూ స్క్రీన్ కనపడిద్ది. యెల్లో లెటర్స్ కనపడతాయి. ఇప్పుడు కూడా చాలా మంది. ఇవన్నీ ఏంది షీ షెల్ బాబు. టర్బో అంటాం గదా! టర్బో షీ షెల్. యెస్. అక్కడ రాయాల. అప్పుడు ఓహో! అక్కడ ఎన్విరాన్మెంట్‌లో రాస్తే ఆ కమాండ్ ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి. ఆ! అవును. ఆ కమాండ్స్ అప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతాయి. మనకు తెలియకుండా అప్పుడు తెలీదు. షెల్ అంటే తెలీదు. కానీ ఇప్పుడు తెలిసిద్ది షెల్ అంటే. షెల్ అంటే అదే మీరు చూస్తున్నారే అక్కడ బ్లూ స్క్రీన్ కనపడిద్ది. యెల్లో టెక్స్ట్ కనపడిద్ది. అదంతా షెల్లే. అది ఏ షెల్? అది షీ టర్బో షెల్. అర్థమైందా? అట్లా. సరే ఇట్లా ఈ విధంగా మనకి డిఫరెంట్ షెల్స్ ఉంటాయి. రియల్‌గా చెప్పాలంటే. డిఫరెంట్ షెల్స్ ఉంటాయి. సో, ఈ విధంగా అంటే షెల్ అనేది దేనికి ఉపయోగిస్తాం? ఏం లేదు. ఇప్పుడు నువ్విచ్చిన ఇన్‌పుట్‌ని చెక్ జేసి ఆ! బైనరీలోకి కన్వర్ట్ జేసి ఇస్తది అంతే. అది షెల్ అంటే. అది ఎస్‌హెచ్ అవ్వచ్చు, బ్యాష్ అవ్వచ్చు, కే షెల్ అవ్వచ్చు, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు ఏదైనా గావచ్చు. అయితే మార్కెట్‌లో ఇప్పుడు లైనక్స్‌లో ఎక్కువ మంది ఏది వాడుతున్నారు? అంటే ఎస్‌హెచ్ అనేది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాష్ మొదలైంది. బ్యాష్ స్క్రిప్ట్ దాన్నే బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. బ్యాష్ స్క్రిప్ట్ అంటాడు కొంతమంది బ్యాష్. అంటే బీఏఎస్‌హెచ్ బ్యాష్ అంటాడు. అంటే బ్యాష్ అంటే ఏంటి సార్ అంటే బీ అంటే అగైన్ షెల్. బోర్న్ అగైన్ షెల్ అంటారు. బోర్న్ అగైన్ షెల్ అది దాని పేరు. ఆ ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ ఇంత పని చేసి పెడుతుంది మనకి. ఇదంతా బోర్న్ అగైన్ షెల్ ఆర్ కొంతమంది ఏమంటారంటే బోర్న్ అడ్వాన్స్డ్ సెల్. ఏది అడ్వాన్స్డ్ సెల్ అంటాం. అంటే బి, ఏ, ఎస్‌హెచ్ షెల్ అంటే అంతే. బ్యాష్ అర్థమైందా? బ్యాష్. కాబట్టి మనం రాసే ఇదంతా గూడా షెల్ స్క్రిప్టే. ఎక్కడ? లైనక్స్‌లో. అంటే లైనక్స్ బ్లైండ్‌లీ ఫాలోస్ బాష్ అంతే. బాష్. దిస్ ఈస్ ఎ పవర్‌ఫుల్ అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ షెల్. అంటే ఈజీ టు అండర్‌స్టాండ్. ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్. ఈజీ, ఫ్లెక్సిబుల్, యూజర్ ఫ్రెండ్లీ షెల్. అర్థమైందా? సో, అంటే ఎప్పుడైతే లైనక్స్ ఉందో మనం ఉపయోగిస్తున్నామో లైనక్స్‌లో మనం బాష్ స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ అంటే ఏంటి సార్? సెట్ ఆఫ్ కమాండ్స్, కలెక్షన్ ఆఫ్ కమాండ్స్ రైటింగ్ ఇన్ ఏ ఫైల్ ఈస్ కాల్డ్ స్క్రిప్టింగ్. యెస్. అంటే అర్థం ఏంది తెలుసా? ఇదిగో సెట్ ఆఫ్ కమాండ్స్, లైన్స్ ఆఫ్ కమాండ్స్ ఇవన్నీ గూడా మనం ఒక ఫైల్‌లో రాస్తే దాన్నే మనం స్క్రిప్టింగ్ అంటాం. దిస్ స్క్రిప్ట్ ఈస్ రైటింగ్ అండర్ లైనక్స్ ఓఎస్. సార్ అట్లా కాదు సార్. లైనక్స్ ఓఎస్‌లో మీరు స్క్రిప్ట్ రాయాలంటున్నారు. ఒక్క నిమిషం. ఇది లైనక్స్. ఆ! ఈ ఓఎస్ ఇది లైనక్స్. ఓకే. మరి ఇక్కడ స్క్రిప్ట్ రాసేదాన్ని మనం ఏమంటాం? షెల్ స్క్రిప్ట్ అని అంటున్నాం. కరెక్టే. షెల్ స్క్రిప్ట్ ఎక్కడ లైనక్స్‌లో ఓకే. లైనక్స్ కెన్ అండర్‌స్టాండ్ థిస్ వన్. లైనక్స్ డిఫాల్ట్ స్క్రిప్ట్ ఏంటి షెల్లే ఓకే. మరి ఇదే స్థాయిలో విండోస్ కూడా ఉంది గదా! మరి అక్కడ ఏ స్క్రిప్ట్ రాస్తాం విండోస్‌లో? విండోస్‌లో కూడా స్క్రిప్ట్ రాస్తాం. విండోస్ కూడా ఓఎస్ఏ గదా! దిస్ విండోస్ ఓఎస్ అండర్‌స్టాండ్ పవర్ షెల్.
పవర్ షెల్. అంటే నువ్వు పవర్ షెల్ మీద ట్రైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఏంది లైనక్స్ కాబట్టి మనకు షెల్ వాడతాం. అక్కడ ఏంది పవర్ షెల్ వాడతాం. అక్కడ ఏంది పవర్ షెల్ స్క్రిప్ట్ అది యాక్చువల్‌గా. అయి వేరే ఉంటాయి. దీని వ్యవహారం వేరే ఉంటది. లైనక్స్‌లో మాత్రం షెల్. మరి విండోస్‌లో మాత్రం పవర్ షెల్ స్క్రిప్ట్. ఎందుకు అసల ఈ స్క్రిప్ట్ రాయాలి? ఏం లేదు. ఏదైనా ఒక టాస్క్ జరగటానికి, ఒక పని జరగటానికి స్క్రిప్టింగ్ అనేది అవసరం. ఒక పని జరగాలంటే రిపీటెడ్‌గా జరిగే పనబ్బా. రిపీటెడ్‌గా. రిపీటెడ్‌గా అంటే ఏంది? ప్రతిసారి జరగాల. ప్రతిసారి ఊరికే అదే చెప్పాను గదా! 1, 2, 3, 4 అట్లా గాకుండా ఈ జరిగే పనంతా గూడా ఒక ఫైల్‌లో రాసుకుంటా నేను. అంటే నేనేం పని జేయాలనుకుంటున్నానో ఆ పనంతా ఒక ఫైల్‌లో రాసుకుంటా అంతే. ఆ ఫైల్‌లో రాసుకొని యెస్. ఆ ఫైల్‌ని ఒక్కసారి ఎగ్జిక్యూషన్ మనం చేస్తే ఆ పని సక్సెస్ అయ్యి అవుట్‌పుట్ వస్తది. థిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్టింగ్ అంతే. సో, దానికి సంబంధించి ఎలా ఫైల్‌ని తయారు చేయాలి? ఆ ఫైల్‌లో ఎలాంటి స్క్రిప్టింగ్ రాయాలి? ఎలాంటి వర్డ్స్ రాయాలి? అసలు ఎలా ఉంటుంది? వీటన్నిటిని మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని చక్కగా డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేస్తే అప్పుడు మీకు స్క్రిప్టింగ్ అనేది వచ్చిద్ది రియల్‌గా. అంటే ఇన్ డెప్త్. టోటల్‌గా స్క్రిప్టింగ్ అనేది ఇన్ డెప్త్. అట్లా ఇన్ డెప్త్. అంటే ఏం సార్ మనం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నువ్వు రాయవు. ఈవెన్ నువ్వు జావా నేర్చుకుంటావు. నువ్వు పైథాన్ నేర్చుకుంటావు. అర్థమైందా? నువ్వు జావా, పైథాన్ నువ్వు నేర్చుకున్న తర్వాత ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎక్కడ గూడా ఏ డెవలపర్ గూడా ప్రోగ్రామ్‌ని బిల్డ్ చెయ్యడు. గుర్తుపెట్టుకో. అది ఏ డెవలపర్ అయినా. నువ్వు 10, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాసే అవకాశం నీకివ్వడు. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటది బాబు. దాన్ని అర్థం చేసుకొని మోడిఫికేషన్ చేయటమే. దానికోసం జావా, పైథాన్, డాట్ నెట్ నేర్చుకుంటున్నాం. అంతేగాని మనం సొంతగా జావా కోడ్ మొత్తం ఆగండి. నేనొచ్చేసాను. అంతా నేర్చుకొని వచ్చేసాను. మొత్తం క్లోజ్ చేయండి. నేనిప్పుడు రైటింగ్ ద కోడ్ అంటే కుదరదు. నో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. కంపెనీలు ఒప్పుకోరు. అట్లాగే షెల్ స్క్రిప్ట్ అనేది కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. చాలా లైన్స్ నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అయితే ఆ లైన్స్‌లో ఏదో ఒక లైన్‌లో చిన్న మోడిఫికేషన్ నువ్వు చేయగలిగితే అంటే అర్థం చేసుకోవాలా. అంటే పై లైన్ ఏంటి? కింద లైన్ ఏంటి? మధ్యలో ఇది ఎందుకుంది? అని అర్థం చేసుకోవాలి. దాంట్లో మనకి వేరియబుల్స్ అంటే ఏంటి తెలుసుకోవాలా. బ్లాక్స్ అంటే ఏందో తెలుసుకోవాలా. ఫంక్షన్ అంటే ఏందో తెలుసుకోవాలా. లూపింగ్ స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసుకోవాలా. లూప్స్ కండిషన్ అంటే ఏందో తెలుసుకోవాలా. అయ్యో! ఇయన్నీ తెలుసుకోవాలి. అంటే ఇయన్నీ తెలుసుకొని మనం రాయం గదా! మీరు రాయాల్సిన అవసరం లేదు. ఉంటుంది అక్కడ. అవసరమైతే సెల్ స్క్రిప్ట్ గురించి పూర్తిగా ప్రత్యేకమైన టీమ్ ఉంటది. స్క్రిప్టింగ్ టీమే ఉంటది యాక్చువల్‌గా. అర్థమైందా? సో, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కోడింగా ఇదేమన్నా? కోడింగ్ దీనికి సంబంధంలా. కోడింగ్ అనేది ఏంది? బిజినెస్ ఫంక్షనాలిటీ. కొంతమంది ఏమని పిలుస్తారంటే, సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ ఇది స్క్రిప్ట్ అంటున్నారు రాసారిక్కడ. ఓకే. కోడింగ్ ఉంది. కోడింగ్‌కి, స్క్రిప్టింగ్‌కి తేడా ఏంటి సార్ అసలు? చాలా మంది నన్నడుగుతారు. స్క్రిప్టింగ్ అంటే ఏంది? కోడింగ్ అంటే ఏంది? అడుగుతున్నారు. నేనే చెప్పలేకపోతున్నాను. అసలు ఈ తేడా మీరన్నా చెప్పండి సార్. అంటే స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. అంటే కోడింగ్ అంటే ఏంటంటే కోడింగ్ అంటే చూడు ఏదైనా సరే ఒక బిజినెస్ ఉంది. బిజినెస్ 1 మినిట్. స్క్రిప్టింగ్‌కి, కోడింగ్‌కి డిఫరెన్స్ చెప్తా. ఓకే. సో, చూడండి యాక్చువల్‌గా అంటే ఈ క్వెషన్ ఆన్సర్ ఇప్పుడే చెప్పాలా. ఎందుకంటే తర్వాత మీకు అర్థం కాదు. స్క్రిప్టింగ్, కోడింగ్. ఆ! సరే. సరే. అటు స్క్రిప్టింగ్ పెడదాం. ఇటు కోడింగ్ పెడదాం. ఓకే. కోడింగ్. కోడింగు, స్క్రిప్టింగు. చాలా మంది డిఫరెన్స్ తెలీదు పాపం. చాలా ఇబ్బంది పడతా ఉంటారు. స్క్రిప్టింగ్, కోడింగ్ ఒకటే అని. నో. స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. సరే ఎట్లా? ఎలా డిఫైన్ చేస్తారు? ఎట్లా చెప్తారు మీరు? ఏం లేదు. సింపుల్‌గా కోడింగ్ అంటే ఏంటంటే చెప్తా చూడండి. ఇక్కడ ఒక బిజినెస్ ఉంటుంది. బిజినెస్. ప్రతిదీ బిజినెసే చెప్తారేంది మీరు? మరి బిజినెస్ నుంచే సాఫ్ట్‌వేర్ బాబు. బిజినెస్ లేకపోతే దేర్ ఈస్ నో ఐటీ.
బిజినెస్ లేకపోతే దేర్ ఇస్ నో ఐటీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బిజినెస్ దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదర్వైజ్ దేనికి పనికిరావు. చాలా మందికి అది తెలియదు పాపం. ఏంటి చాలా మందికి అది తెలియదు. బిజినెస్ అంటే బిజినెస్ గురించి చెప్తారు. ఏంట్రా ఏం క్లాసులు తెలియదు పాపం. బిజినెస్ అనేది నువ్వు అర్థం చేసుకోగలిగితే యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదర్వైజ్ దేనికి పనికిరావు నువ్వు. ఇక అంతే. యూ విల్ నాట్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను అది చెప్తా. కాబట్టి బిజినెస్ అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ అనేది యాక్టివిటీ అర్థం చేసుకోవాలి. బిజినెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీ అర్థం చేసుకోవాలి. ఎస్ 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 అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీలో భాగంగా ఈ బిజినెస్ అనేది ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఫస్ట్ వన్ బ్యాంకింగ్ బిజినెస్, ఎస్ ఎస్. రెండోది ఇన్సూరెన్స్ బిజినెస్, అవునా కాదా? మూడోది హెల్త్ కేర్ బిజినెస్. నాలుగోది ఈ కామర్స్ బిజినెస్. చాలా చాలా టైప్స్ ఉన్నాయి. ట్రావెలింగ్ బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓ సో మెనీ బిజినెస్. ఫార్మా, డిఫెన్స్, ఇవన్నీ బిజినెస్లే. అయితే నేనేమంటానంటే ఇఫ్ యూ టేక్ ఏ ఏ బ్యాంకింగ్ బిజినెస్ తీసుకో. ఈ బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటుంది? బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే ఇదిగో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. దాని యాక్టివిటీ డిఫరెంట్ గా ఉంటుంది. యాక్టివిటీ ఎలా ఉంటుంది? అది డిపాజిట్ అనే యాక్టివిటీ ఉంటుంది. ఆపరేషన్స్, డిపాజిట్, పేమెంట్స్ ఆపరేషన్స్. అర్థమైందా? పేమెంట్స్, డిపాజిట్స్, విత్డ్రాల్ ఆపరేషన్స్. తర్వాత ఇది ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ ఆపరేషన్స్, లోన్స్, ఇవన్నీ కూడా బిజినెస్ యాక్టివిటీ కింద వస్తాయి. బిజినెస్ అనేదేమో బ్యాంక్ అబ్బా అనుకో. బిజినెస్ యాక్టివిటీ అంటే ఇది. సో ఈ బిజినెస్ యాక్టివిటీ అంతా కూడా మనకు ఆన్లైన్ లో జరగాలి. ఆన్లైన్ లో జరగాలి. ఆన్లైన్ లో జరగాలి అని అంటే ఇదిగో ఇక్కడ కోడింగ్ రాయాలి. అంటే ఎలా రాస్తావు అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి మనం. ఓకే. ఆన్లైన్ లో జరగాలంటే సాఫ్ట్వేర్ అంటే ఏంది? అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏంది? యాప్. అరే యాప్ డౌన్లోడ్ చేసుకో, యాప్ డౌన్లోడ్ చేసుకో అంటారు. అదే అది సాఫ్ట్వేర్. అప్లికేషన్, యాప్ ఏదైనా ఒకటే భాష. అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని, ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తానికి ఇదిగో ఒక సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి, ఒక అప్లికేషన్ గా తయారు చేయాలి, ఒక యాప్ గా తయారు చేయాలి. సో యాప్ గా, అప్లికేషన్ గా తయారు చేయాలంటే అప్పుడు నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాను. దాని పేరే జావా, దాని పేరే పైథాన్, దాని పేరే .NET. ఇది స్టోరీ. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఉపయోగించి నేను ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ కోడింగ్. అంటే ఏంది? రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ జావా. రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ జావా, రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ పైథాన్, రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ .NET. అర్థమైందంటే కోడ్ రాస్తా. దిస్ ఇస్ కాల్డ్ కోడింగ్. ఇదంతా కూడా బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. బిజినెస్ లాజిక్, బిజినెస్ లాజిక్ ఇక్కడ ఇదంతా నేను. కానీ దిస్ ఇస్ కాల్డ్ కోడింగ్. కోడింగ్ అంటే ఇంత పటిష్టంగా రావాలా జావా, పైథాన్. మరి ఇది స్క్రిప్టింగ్ అంటే కోడింగ్ సంబంధం లేదు అంటున్నాను నేను. స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. బిజినెస్ ఫంక్షనాలిటీ, బిజినెస్ లాజిక్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఆ బిజినెస్ అనేది, ఈ బిజినెస్ యాక్టివిటీ అనేది ఆన్లైన్ లో జరగాలి అనేది ఇక్కడ. ఆన్లైన్ లో జరగాలి అంటే సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ కావాలంటే దాన్ని జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ ఉపయోగించి సాఫ్ట్వేర్ ని మనం తయారు చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కోడింగ్. మరి స్క్రిప్టింగ్ అంటే ఏంది? ఇప్పుడు స్క్రిప్టింగ్ కొత్త. అది అయిపోయింది కదా, అది సాఫ్ట్వేర్, అది అప్లికేషన్, అది యాప్. ఇక దాన్ని మనం టెస్టింగ్ చేస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం, అది ఓకే పక్కన పడేసాయి. ఇప్పుడు స్క్రిప్టింగ్ అనేది ఏంటంటే, స్క్రిప్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇదిగో ఇండియా ఉంది. ఇండియా ఇండియా ఈరోజు ఇండియా ఉంది. ఓకే. నేనేం చేశానంటే ఇండియాలో ఒక బిజినెస్ పెట్టా. బిజినెస్ పెట్టి దానికి ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేయించా. ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ తయారు చేశాను. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత దానిని టెస్టింగ్ కూడా చేసాం. ఎక్సలెంట్ గా టెస్టింగ్ కూడా చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్ గా సర్వర్లు కావాలి. ఎక్కడ? ఇండియాలో. ఎన్ని సర్వర్లు? ఒక 100 సర్వర్లు కావాలి. 100 సర్వర్లు. ఎక్సలెంట్ ఐడియా. 100 సర్వర్లు కావాలి. వెంటనే స్పాట్ లో కావాలి ఇండియాలో. 100 సర్వర్లు తయారు చేస్తే ఆ 100 సర్వర్స్ లో ఈ సాఫ్ట్వేర్ తయారు చేశాను కదా, ఆ సాఫ్ట్వేర్ ని ఆ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి అర్జెంట్ గా. ఆ సర్వర్ లో డిప్లాయ్ చేస్తే మా కస్టమర్లు ఉపయోగించుకుంటారు ఆ సాఫ్ట్వేర్ ని. ఇది నా ఎయిమ్. అర్థమైందా? ఇది నా ఎయిమ్. అంటే ఇప్పుడు 100 సర్వర్స్ తయారు చేయాలా? ఆ 100 సర్వర్స్ ఎలా తయారు చేయాలో తెలుసా? ఎస్. ఎలా తయారు చేయాలో తెలుసా? ఇదిగో ఇదిగో 100 సర్వర్లు.
100 సర్వర్ కావాలి. ఆ 100 సర్వర్‌లో ఇదిగో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో లైనక్స్ ఉండాలమ్మా ఈ సర్వర్‌లో. ర్యామ్ వచ్చేసి ఇదిగో ర్యామ్ వచ్చేసి ఇదిగో ఎంత ఉండాలో తెలుసా? ర్యామ్ వచ్చేసి కనీసం మినిమమ్ టు మినిమమ్ ఇదిగో ఒక 64 జీబీ ర్యామ్ ఉండాలి అనుకుంటున్నాం. సిపియు ఎంత? సిపియు వచ్చేసి ఒక 100 కోర్ సిపియు ఉండాలి అనుకో. ఏంది సిపియు? సిపియు అంటే ప్రాసెసర్. ఇది యాక్చువల్‌గా. అంటే ఇలాంటి సర్వర్‌లు ఒక 100 కావాలా నీకు. ఎక్కడ కావాలా లొకేషను? లొకేషన్ ఏంది? ఇండియా. ఇండియా. యెస్. ఇండియా. అంతే. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో లైనక్స్ రావాలి. ర్యామ్ ఏమో 64 జీబీ రావాలి. సీపీయూ ఏమో 100 కోర్ సీపీయూ రావాలి. లొకేషన్ ఏమో ఇండియాలో సర్వర్‌లో మొత్తం తయారవ్వాలి. 100 సర్వర్‌లు ఈ కాన్ఫిగరేషన్‌తో. సో, ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఒక ఫైల్‌లో రాస్తా. అంతే. అంతేనా? అంతే. ఆ ఫైల్‌లో రాస్తా. ఆ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తా. ఆ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమైద్ది? 100 సర్వర్‌లు ఇండియాలో తయారవుతాయి బాబు. థిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్టింగ్. దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్టింగ్ అంతే. స్క్రిప్టింగ్ అంటే ఇదే. అర్థమైందా? స్క్రిప్టింగ్ అంటే ఇదే మరి. అక్కడ, అక్కడ ఇందాక మనం అనుకున్నట్టు కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. ఇప్పుడు అర్థమైందా? చిన్న పాయింటే. చిన్న పాయింట్. ఇది స్క్రిప్టింగ్. ఆ స్క్రిప్టింగ్ అనే ఫైలు ఇదిగో ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఒక 100 సర్వర్‌లొచ్చి పడ్డాయి. ఓకే. 100 సర్వర్‌లొచ్చి పడ్డాయి. ఇప్పుడు ఏ మంత్ ఇది? ఇది ఈరోజు 4 తారీఖు, ఏడో నెల 2024 అనుకో. తర్వాత క్లయింట్ అన్నాడు, "అరే! ఇండియాలో నా బిజినెస్ బ్రహ్మాండంగా క్లిక్ అయిందిరా! సూపర్‌గా క్లిక్ అయిపోయింది. అబ్బా! అసలు ఎక్సలెంట్‌గా బిజినెస్ నడుస్తా ఉంది. అయితే ఈ ఈ ఈ ఇది ఇది నువ్వు ఇదే బిజినెస్‌ని నేను సింగపూర్‌లో గూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఇది సేమ్ బిజినెస్. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద సింగపూర్." మరిప్పుడేం గావాలా? నాకు సింగపూర్‌లో గూడా సర్వర్‌లు గావాలా. ఎన్ని గావాలా? 100 సర్వర్‌లు గావాలా. ఓకే. నీకు సింగపూర్‌లో 100 సర్వర్‌లు గావాలి. అంతేనా? అంతే. ఎంత సేపట్లో ఇస్తావు? ఎంత సేపట్లో అంటే ఏంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇస్తా. ఎలాగిస్తావు? ఏం లేదయ్యా! స్క్రిప్ట్ ఆల్రెడీ ఉందయ్యా బాబు. దిస్ ఈస్ ఎక్సిస్టింగ్ స్క్రిప్ట్. ఐ కెన్ టేక్ దిస్ స్క్రిప్ట్. నేను ఈ స్క్రిప్ట్ తీసుకుంటా. యెస్. ఆ ఫైల్‌లో స్క్రిప్ట్ ఉంది. ఏం చేస్తావు? ఆ స్క్రిప్ట్ తీసుకొని ఈ లొకేషన్ అని ఉందే ఇండియా. ఇండియాని తీసి సింగపూర్ ఏస్తా. అంతే. ఇక్కడ ఆల్రెడీ ఎక్సిస్టింగ్ స్క్రిప్ట్ ఈస్ అవైలబుల్. ఐ టేక్ దిస్ ఎక్సిస్టింగ్ స్క్రిప్ట్ అండ్ ఐ కెన్ మోడిఫై సంథింగ్. జస్ట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు సింగపూర్. ఆహా! లొకేషన్ అంతేనా? అంతే సింపుల్. సింగపూర్ మార్చా. ఎగ్జిక్యూషన్ కొట్టా. కొట్టిన వెంటనే డైరెక్ట్‌గా సింగపూర్‌లో 100 సర్వర్‌లు తయారైపోతాయి. లేదు సింగపూర్‌లో నాకింకా ఎక్కువ కెపాసిటీ గల సర్వర్‌లు గావాలన్నాడు. అప్పుడు నేనేం జేస్తాను, లొకేషన్ ఒక్కటే గాదు. ర్యామ్‌ను మారుస్తా, సీపీయూను మారుస్తా. ఇలా మార్చి యెస్ చేస్తా. నెక్స్ట్ ఇంకో రిక్వైర్మెంట్ వస్తది. మళ్ళీ ఇదే స్క్రిప్ట్ మార్చి మళ్ళీ జేస్తా. మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ మళ్ళీ అంటే దీనివల్ల ఏమైద్దంటే ఇట్ ఈస్ రిడ్యూసింగ్ ద టైమ్. అంటే మాన్యువల్ టైమ్ తగ్గిపోతుంది. అందుకు మనం స్క్రిప్ట్ వాడతాం. అంటే వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ స్క్రిప్ట్ ఈస్ వాట్? టు రిడ్యూస్ ద మాన్యువల్ ఇంటర్వెన్షన్. టు రిడ్యూస్ ద మాన్యువల్ ఇంటర్వెన్షన్. రిడ్యూస్ ద మాన్యువల్ వర్క్. రిడ్యూస్ ద మాన్యువల్ వర్క్. ఇదంతా మాన్యువల్‌గా చేయాలంటే కష్టమైద్ది. కాబట్టి నేను ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తే నా పని సులభంగా అయిపోతుంది. దట్స్ ఇట్. ఐ కెన్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. యెస్. వెరీ ఈజీలీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టాస్క్. అంటే రిపీటెడ్‌గా మరలా తరచుగా జరిగే పనులు మొత్తాన్ని ఒక స్క్రిప్ట్ రూపంలో ఒక ఫైల్‌లో రాసుకుంటే దాన్నే స్క్రిప్టింగ్ అంటాం. అంతే. స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. దయచేసి చెప్పండి. "ఏయ్ బాబు! ఐ యామ్ నాట్ ఎ డెవలపర్. ఐ యామ్ ఏ జస్ట్ డెవాప్స్ ఇంజినీర్. ఐ కెన్ రైట్ ద స్క్రిప్ట్ ఫర్ యూ యాస్ అండ్ వెన్ రిక్వైర్డ్. If it is required, yes, I can write. But writing in the sense what? No. From the scratch. No, not required. Why? Because existing script ఉంటది. ఈ స్క్రిప్ట్ నే నువ్వు చేస్తావు సింపుల్ గా. యెస్. ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉంటది. ఈ స్క్రిప్ట్ ను ఉపయోగించి మోడిఫికేషన్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తాం అంతే సింపుల్ గా. అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు. కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. అయితే ఈ స్క్రిప్టింగ్ లో కూడా నేను చాలా చక్కగా చెప్పాను కదా ఇందాక. ఎలాగా? వేరియబుల్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే ఏంటి? బ్లాక్స్ అంటే ఏంటి? అసలు లూప్స్ అంటే ఏంటి? అసలు కండిషన్ అంటే ఏంటి? ఏ కండిషన్ బేస్ చేసుకొని ఈ వర్క్ జరగాలని కోరుకుంటున్నావు? కండిషన్ బేస్డ్ ఆన్ ద కండిషన్.
అట్లా ఇలాగన్నీ కొంచెం మనం కొంచెం శాంపుల్‌గా నేర్చుకుందాం ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఇంటర్వ్యూ పర్పస్. ఎందుకు ఇంటర్వ్యూలో నీకొచ్చా అంటే వచ్చు. చెప్పవయ్యా ఒకటి ఏదైనా చెప్పు చెప్తా రాస్తా చెప్తావు. ఈజీగా చెప్తావు. అదే అడుగుతాడు వాడు. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫౌండేషన్ క్లాస్. ఓహో! ఇది ఫౌండేషనా? అవును బాబు. ఇది ఫౌండేషనే. ఇది లేకపోతే నీకు స్క్రిప్టింగ్ ఏడ అర్థమైద్ది? డైరెక్ట్‌గా అర్థం కాదు. యెస్. దిస్ ఈస్ ఎ ఫౌండేషన్ క్లాస్ ఫర్ ద స్క్రిప్టింగ్. యెస్. ఈ క్లాస్ అర్థమైనోళ్ళకి రేపు క్లాస్ అర్థమైద్ది. ఈ క్లాస్ అర్థం కానోళ్ళకి ఇంక ఎప్పటికి అర్థం కాదు. స్క్రిప్టింగ్ అంటే ఏంది? ఏమో తెలీదురా. కేకే గాడు చెప్పాడు. ఏదో విన్నాం అయిపోయింది. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు లేరా? ట్రై ఇది. బీటెక్ రా నేను. ఎంసీఏ రా నేను. ఏందో దేనికి పనికొచ్చిద్ది? ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటది అంతే. సాఫ్ట్‌వేర్‌లో తప్ప. గవర్నమెంట్‌లో అయితే పక్కా ఇది ఇబ్బంది లేదు. బట్ సాఫ్ట్‌వేర్‌లో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యూ మస్ట్ లెర్న్ ద స్కిల్స్. చెప్పాను కదా! చాక్లెట్‌లు గాయి. నో చాక్లెట్స్. చాక్లెట్‌లున్నాయని చెప్తారు చాలామంది. బట్ నో చాక్లెట్స్ అని కేకే చెప్తాడు. యెస్. చాక్లెట్‌లు కావు సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఇవ్వటానికి, తీసుకోవటానికి. ఎవడు ఇచ్చేదెవడు, తీసుకునేదెవడు. చాక్లెట్‌లయి ఏమన్నా? ఆ! పేరెంట్స్ కూడా చాక్లెట్‌లే అనుకుంటున్నారు మిమ్మల్ని. వాళ్ళకి చెప్పండి. చాక్లెట్‌లు కాదని కేకే సార్ చెప్తున్నాడు. అయ్యా, అమ్మా అని. అప్పుడు వాళ్ళు నీకు కాల్ చేయటం మానేస్తారు. లేకపోతే సావగొడతారు ఫోన్‌లు చేసి. ఉదయం ఒకసారి ఫోను, సాయంత్రం "ఏరా ఏం చేస్తున్నావు? క్లాస్‌కెళ్ళావా? బాగా అర్థమవుతుందా? ఎప్పుడొచ్చిద్ది జాబు?" ఏందో చాక్లెట్ మాదిరిగా. ఆ! చాక్లెట్ మాదిరా ఇదేమన్నా? ఎప్పుడొచ్చిద్దంటే నీ సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నప్పుడు వచ్చిద్ది. ఆ! అది నువ్వు మాట వాళ్ళకి చెప్పలేవు గదా! నేర్చుకుంటున్నావో లేవో. నువ్వు నేర్చుకుంటుంటే వాళ్ళకి కాల్ చేసి, "యెస్, ఐ యామ్ లెర్నింగ్ సబ్జెక్ట్ వెరీ పర్ఫెక్ట్‌లీ. ఐ విల్ గెట్ ద జాబ్ ఇమ్మీడియేట్‌లీ. మీరు ప్లీజ్ వెయిట్" అంటావు. సౌండ్ మంచి వాయిస్ తోటి. లేకపోతే చిరాకు పడతావు. 2 జరుగుతాయి. అటా, ఇటా. అదే మా స్క్రిప్టింగ్. ఓకే. So the set of commands, a collection of commands writing inside a file is called scripting. సార్ టైప్ చేయండి సార్ దయచేసి. టైపింగ్ అనేది చేస్తా. రేపటి నుంచి మొత్తం క్లాస్ నోట్స్ టైప్స్ చేసి నీట్‌గా ఇస్తా. నో ప్రాబ్లమ్. నాట్ ఎట్ ఆల్. జస్ట్ ఫర్ ఫౌండేషన్ క్లాస్ కాబట్టి మనం అట్లా. ఓకేనా? సో, జనరల్‌గా ఏంటి స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్. యెస్. యెస్. స్క్రిప్టింగ్. ఓకే. ఏంటసల? అంటే సెట్ ఆఫ్ కమాండ్స్. సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ కమాండ్స్. ఓకే. లైన్స్ ఆఫ్ collection of commands or a group of instructions. Group of instructions. Alaga. Writing, writing inside a file. Yes, this is called scripting. Scripting. Yes. So we execute this file and we achieve the output. We get the output. So atla. So as for the requirement, we write the script, but in every organization existing scripts are available. That were available ఏదో ఒకటి కాస్ట్ కాబట్టి just just as a Linux guy or as a DevOps engineer. Yes, DevOps engineer or DevOps engineer. Yes, you must understand the you must understand the requirement and do some modification. Do some modification. The script
do some modification to it, and finally execute the script. Execute the script. Yes. As a DevOps engineer, as a Linux admin, జనరల్గా చెప్పాలంటే లైనక్స్ అడ్మిన్ స్కిల్ అనేది పూర్తి స్థాయిలో డెవాప్స్ ఇంజనీర్ చేయగలరు. ఎందుకంటే లైనక్స్ అడ్మిన్స్ మొత్తం డెవాప్స్ వాళ్ళే రియల్గా చెప్పాలంటే. ఎందుకు మరి అంతే, లైనక్స్ వచ్చిన వాళ్ళు మాత్రం డెవాప్స్ లో నిలబడతారు, లైనక్స్ రాన్లో డెవాప్స్ లేరు. లైనక్స్ అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇంజనీర్. బట్ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, లైనక్స్ సర్వర్ల మీద డెవాప్స్ టూల్స్ తో పనిచేస్తూ ఉంటాడు. లైనక్స్ సర్వర్స్ మీద డెవాప్స్ టూల్స్ ఉపయోగించే వ్యక్తినే డెవాప్స్ ఇంజనీర్ అంటాం అంతే. లైనక్స్ సర్వర్ల మీద డెవాప్స్ టూల్స్ ఉపయోగించే వ్యక్తినే డెవాప్స్ ఇంజనీర్ అంటాం. అంటే ఎట్లా ఉంటుంది ఈ ఫార్ములా అంటే, ఇదిగో చూడండి, ఇదిగో రియల్ గా చెప్పాలంటే ఇది 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 ఒక సర్వర్. ఓకే, ఈ సర్వర్ ఏంటి, ఇది లైనక్స్ సర్వర్. అయితే ఈ సర్వర్ ని క్రియేషన్ చేసే వ్యక్తి ఎవడు, క్లౌడ్ ఇంజనీర్. ఈ సర్వర్ ని క్రియేషన్ చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. ఈ సర్వర్ ని పూర్తి స్థాయిలో మేనేజింగ్ చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. ఈ సర్వర్ ని మానిటరింగ్ చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. ఈ సర్వర్ ని ట్రబుల్ షూట్ చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. బట్ ఏ సర్వర్, అది లైనక్స్ సర్వర్. ఓకే, ఎన్విరాన్మెంట్ లైనక్స్. కాబట్టి ఈ లైనక్స్ అనే ఎన్విరాన్మెంట్ మీద ఇక్కడ వీడు ఉంటాడు, ఎవడు, డెవాప్స్ ఇంజనీర్. వాడు డెవాప్స్ టూల్స్ ఉపయోగించి పనిచేస్తూ ఉంటాడు. డెవాప్స్ టూల్స్ ఉపయోగించి పనిచేస్తూ ఉంటాడు. ఏ ఎన్విరాన్మెంట్ మీద, లైనక్స్ ఎన్విరాన్మెంట్ మీద. ఎవడిచ్చాడు, క్లౌడ్ ఇంజనీర్ ఇచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్. లైనక్స్ సర్వర్ని ఇచ్చింది ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. లైనక్స్ సర్వర్ మీద పనిచేసే వ్యక్తి ఎవరు, డెవాప్స్ ఇంజనీర్. ఏ టూల్స్ డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తాడు. బట్ డిఫరెంట్ టూల్స్ ఉపయోగించాలి లైనక్స్ సర్వర్లు అంటే లైనక్స్ గురించి నీకు తెలియాలి సబ్జెక్ట్. లైనక్స్ సర్వర్ను నువ్వు ఉపయోగించాలంటే లైనక్స్ గురించి నాలెడ్జ్ నీకు ఉండాలి. అందుకోసం డెవాప్స్ టూల్స్, ప్రతి టూల్, ఏ టూల్ అయినా సరే లైనక్స్ లో నడిచింది, అది ఏ టూల్ అయినా. కాబట్టి డెవాప్స్ టూల్స్ నడిపించే వ్యక్తిని డెవాప్స్ ఇంజనీర్ అంటాం. ఓకే, సార్ మాకు అంటే మేము లైనక్స్ లో, ఓకే, మీ నాలెడ్జ్ ప్రకారం లైనక్స్ లో రెజ్యూమ్ పెట్టుకో, నో ప్రాబ్లం, జాబులు ఉంటాయి లైనక్స్ లో, నో ఇష్యూ. నీ నాలెడ్జ్ ప్రకారం ఇది క్లౌడ్ ఇంజనీర్ ఉంటుంది కదా, క్లౌడ్ ఇంజనీర్ రెజ్యూమ్ పెట్టుకో, నో ప్రాబ్లం, జాబులు ఉంటాయి. నీ నాలెడ్జ్ ప్రకారం డెవాప్స్ టూల్స్ మీద నువ్వు వర్క్ చేసే శక్తి నీ దగ్గర ఉంటే డెవాప్స్ రెజ్యూమ్ పెట్టుకో, నేర్చుకొని. అట్లా నేను అనేది అంటే ఇది ఒక పార్ట్ అనుకోవాలా, ఇది ఒక పార్ట్ అనుకోవాలా, ఇది ఒక మూడు పార్ట్లప్ప సార్. మూడు పార్ట్లని డైలీ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటావు, కానీ పరీక్షలు రాస్తే పాస్ అవుతావు, ఎగ్జామ్ పెడితే పాస్ అవుతావు, కానీ దేనికి పనికిరాదు సబ్జెక్ట్. అట్లా ఉంటుంది వ్యవహారం. కాబట్టి 3 కోర్సులు ఒకేసారి నేర్చుకోవద్దు, వన్ బై వన్ నేర్చుకోవాలా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వన్ బై వన్ అనేది మామూలు విషయం కాదు అది. అందుకోసం నేనేం సలహా చెప్తానంటే, మీరు ఎవరైనా సరే డెవాప్స్ లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే కనీసం క్లౌడ్ మీద అవగాహన, కనీసం లైనక్స్ మీద అవగాహన, ఇవన్నీ ఉండిన తర్వాతే యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఎక్స్పర్ట్. డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఈజ్ నాట్ ఎ డెవలపర్. అంటే ఇదిగో డెవ్ ఉంది సార్ అందుకే, డెవాప్, నో నో నో, డెవ్ ఉన్నందు మాత్రం డెవాప్స్ ఏం కాదు. అర్థమైందా? అంటే డెవలప్మెంట్ టీమ్ కి, ఆపరేషన్స్ టీమ్ కి మధ్యలో కోఆర్డినేట్ చేసే వ్యక్తిని డెవాప్స్ ఇంజనీర్ అంటాడు. బట్ ఈజ్ నాట్ రైటింగ్ ఎనీ కోడ్, పైథాన్, జావా, డాట్ నెట్, నో అవసరం లే, డెవలపర్ కాదు వీడు. ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ఈజ్ ఎ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. అనొచ్చు, ఆటోమేషన్ ఎక్స్పర్ట్. అంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆటోమేట్ చేస్తాడు ఎవడు, డెవాప్స్ ఇంజనీర్. అంటే టాప్ టు బాటమ్, అంటే ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడిదే వర్క్ అంతా. ఎక్కడ, ఏ ఐటీ కంపెనీలో అయినా సరే. బట్ అంటే ఆ వర్క్ మొత్తం చేసే వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్. బట్ ఎక్కడ చేస్తాడు, సర్వర్ లో. ఏ సర్వర్, క్లౌడ్ సర్వర్. ఆ క్లౌడ్ సర్వర్ ఏంది, లైనక్స్ సర్వర్. ఇట్లా అనమాట మనం నేర్చుకోవాల్సింది. అంటే ఈ మధ్య కాలంలో AWS ప్లస్ డెవాప్స్ ఇంజనీర్ 2 రోల్స్ పిలుస్తున్నారే, మరి అలా కూడా ఓకే, నో ప్రాబ్లం. అంటే ఖర్చు తగ్గిద్ది, వాడికి బడ్జెట్ తగ్గిద్ది అందుకోసం. కాబట్టి అంటే ప్రతి ఈ డెవాప్స్ టూల్స్ నేర్చుకున్న వ్యక్తి, ఒకే వ్యక్తి సరిపోతాడు కదా సార్, మీరేంటి ఎన్ని ఓపెనింగ్, నో 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 నో, అట్లే ఉండదు. చాలా టాస్క్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. ఒక డెవాప్స్ ఇంజనీర్ సరిపోదు, చాలా వర్క్ ఉంటుంది. ఓకే, చాలా వర్క్ ఉంటుంది. అంటే వర్క్ అంటే ఏంది, ఇప్పుడు నువ్వు ఎట్లయితే ఉన్నావో, ఇప్పుడు నువ్వు ఉంటున్నావు. చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు ఇదిగో లోన్స్ అనేది ఉందప్ప, ఒక బిజినెస్. లోన్స్ అనేది ఒక బిజినెస్. ఓకే, ఈ లోన్స్ అనేది బిజినెస్సే, కానీ ఈ లోన్స్ చాలా కేటగిరీలు ఉంటాయి. ఆ చాట కేటగిరీ అంటే ఏంది, గోల్డ్ లోన్ ఉంటుంది,
బిజినెస్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఉంటుంది, సమ్ అదర్ లోన్, వెహికల్ లోన్ ఉంటుంది, మార్టిగేజ్ లోన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది, అన్ని లోన్స్ ఉంటాయి. మరి అన్ని లోన్స్ ఒకే డెవలపర్ చేయమని చూద్దాం. నో, నాట్ పాసిబుల్. మరి అక్కడ డెవలపర్స్ ఎంత 10 మంది కావాల్సి వస్తుంది. ఎందుకంటే గోల్డ్ లోన్ ఒక డెవలపర్, ఈ సంథింగ్ లోన్ ఇంకో డెవలపర్, ఇన్సూరెన్స్ ఏది సారీ బిజినెస్ లోన్ సమ్ అదర్. అట్లా ఎలాగైతే అక్కడ టాస్క్ ని, లోన్స్ అనే వర్క్ ని డివైడ్ చేసి టాస్క్లుగా మీరు చూసారో, ఇక్కడ కూడా డెవాప్స్ ఇంజినీర్ వర్క్ డివైడ్ అయింది. ఒక వ్యక్తి ఒకలాగా పనిచేస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో టాస్క్ మీద పనిచేస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో టాస్క్. అక్కడ ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో అంతమంది డెవలపర్స్ కావాలని, ఇక్కడ డెవాప్స్ ఇంజినీర్స్ కూడా అంతమంది కావాల్సిన సందర్భం ఉంది ఇక్కడ. రకరకాల పనులుంటాయి, రకరకాల వర్క్ ఉంటది. కనీసం తీరిక కూడా ఉండదు. నువ్వు ట్రై చేస్తే తీరిక కూడా ఉండదు. 8 అవర్స్‌లో నువ్వు ట్రై చేస్తే తీరిక ఉండదు. అట్లాంటి వర్క్ ఉంటది. అట్లా అక్కడ ఏదైతే నేను ఇప్పుడు చూపించానో లోన్స్‌కి వీటికి ఎట్లా అయితే డెవలపర్స్ ఇక్కడ అవసరం అవుతారు. ఇది కూడా అక్కడే అవసరం. ఇక్కడ అంటే ఇక్కడ లోన్స్ అవన్నీ మరి చెప్పగలిగారు. మరి ఇదేంది? ఇది చెప్పాలంటే కొంత టైమ్ టూల్స్ మీద పని చేస్తే నీకు అర్థమైద్ది. అట్లా డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ డెవాప్స్ ఇంజినీర్స్ వర్కింగ్ ఇన్‌సైడ్ ఎ ప్రాజెక్ట్. సింపుల్ సేమ్ ప్రాజెక్ట్. యెస్. సో, కాబట్టి మనం స్క్రిప్టింగ్ అనే దాని మీద కొంత యెస్ పట్టు సాధించాలంటే కొంత అవగాహన ఉండాలి. ఈ అవగాహన పర్లేదు. ఇది సరిపోదు. ఎందుకంటే మనకి ఫౌండేషన్ లేకపోతే మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకోము. ఓకే ఫ్రెండ్స్. ఓకే. గుడ్. సో, చాలా చక్కగా ఇదంతా మరి చూడండి ఒకసారి. మళ్ళీ ఇంకోసారి మనం ఈ వీడియోని గూడా ఒకసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డైరెక్ట్‌గా. నిదానంగా, నిదానమే ప్రధానంగా. ఆ! అట్లా. మనం 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 జెప్పాలంటే యెస్. ఇప్పుడు మన ఇంట్లో మ్యాచ్ మనం ఆడుకోలేని పరిస్థితిలో ఉంటాం. కానీ పక్కనోడి మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్. మన ఇంట్లో మ్యాచ్ మనం ఆడుకుంటే చాలు ఈ జీవితానికి. అప్పులు, ఇబ్బందులు, ఇది అబ్బా! నాన్‌సెన్స్ వ్యవహారాలు ఇయన్నీ పిచ్చెక్కుతా ఉంటది. కానీ పక్కనోడి మ్యాచ్ గురించి ఎందుకే మన మ్యాచ్ మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన మ్యాచ్ మనం ఆడుకోగలిగితే చాలు. తర్వాత చూద్దాం. అన్నీ ఓడిపోతాయి, గెలుస్తాయి అది పక్కన పెడదాం. ముందు మన మ్యాచ్ మనం తినటానికి డబ్బులున్నాయా? మనం బజార్‌కెళ్తే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మన అక్కకి పెళ్లయిందా? మన తమ్ముడికి పెళ్లయిందా? మన ఇల్లు కడితే ఇంటికి కనీసం ఈఎంఐ కట్టడానికి డబ్బులున్నాయా? లేవా? నాన్నకి బాగాలేదు హాస్పిటల్‌కెళ్ళాలా? తమ్ముడికి బాగాలేదు ఇది చేయాలా? ఇయన్నీ పెట్టుకోవాలి గానీ, నాన్‌సెన్స్ పనులన్నీ పెట్టుకుంటే ఏమైద్దంటే ఇంట్లో ఇబ్బందయిద్ది. నేనది జెప్తా స్టూడెంట్స్‌కి. ఏ స్టూడెంట్స్‌కైనా సరే ముందు నీ మ్యాచ్ నువ్వు ఆడుకో. నీ మ్యాచ్ గెలిసి అంతా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మనం మ్యాచ్‌ల గురించి ఆలోచిద్దాం. నంబర్ 1 ఏసుకో. సోఫా సెట్ ఏసుకొని కూల్‌గా ఏసీ పెట్టుకొని నీ ఇష్టం. ఏంది 53 ఇంచెస్ మానిటర్ పెట్టుకో. ఏం గాదయ్యా! అరే! నీ మ్యాచే ప్రాబ్లమ్‌లో ఉంటే పక్కనోడి మ్యాచ్ గురించి నువ్వు ఆలోచిస్తే ఎట్లా? వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ అంటా నేనైతే. యెస్. బ్లైండ్‌గా. ఓకే. గుడ్. సో, let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow. Bye, friends. Thank you. Thank you so much.